మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా 3 లక్ష్యాలను పెట్టుకుని, ఒకటి ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవాలి, రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకోవాలి, ప్రగతిని నిర్మాణం చేసుకోవాలనేటువంటి 3 లక్ష్యాలతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి ఇందులో ప్రధానంగా ఈ నవ్యాంధ్రప్రదేశ్కి ఈరోజు చూసినట్లయితే ప్రాణం వ్యవసాయం అధ్యక్ష, రూపం పరిశ్రమలైతే నడక నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి అటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణం అయినటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో, వ్యవసాయాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ వ్యవసాయానికి ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి విధంగా వ్యవసాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్, మరి 18,214 కోట్ల రూపాయలతోటి ఒక బడ్జెట్ను తీసుకోవడం మరి ఈవేళ వ్యవసాయ రంగానికి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏదైతే ఆయన తీసుకున్నటువంటి 7 మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 మిషన్స్ లో మొట్టమొదటి మిషన్ గా వ్యవసాయ రంగ ప్రాథమిక అభివృద్ధి మిషన్ తీసుకోవడం కూడా వ్యవసాయ అభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి అంతేకాదు ఈవేళ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఒక చారిత్రాత్మకం అధ్యక్ష. ఎందుకంటే గతంలో 2 సార్లు మనం రుణమాఫీ చూడడం జరిగింది. ఒకటి దేవీలాల్ ప్రధానమంత్రిగా ఉండగా, రెండవది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా 2 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వమే రైతు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రైతు రుణమాఫీ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈవేళ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మరి ఇటువంటి రైతు రుణమాఫీ పట్ల కూడా ఈవేళ ప్రతిపక్షాలు కూడా ఒక అసత్యాలు అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి. 24,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ గురించి మరి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఒక్క విషయాన్ని ఈవేళ రైతులు కానీ ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో దేవీలాల్ గారు ప్రధానమంత్రిగా ఉండగా దేశమంతా కలిపి 10,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తే, మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా దేశమంతా కలిపి 52,412 కోట్లు ఆ రోజు దేశమంతా కలిపి రుణమాఫీ చేస్తే, ఈవేళ 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఎందుకు చెప్తున్నారంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాష్ట్ర నిధుల నుంచి కేవలం 1,600 కోట్ల రూపాయలు కేటాయించి, ఎందుకంటే ఆ రోజు నేను కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా ఉన్నా. ఆ రోజు ఏదో చిన్న పిల్లవాడి చేతిలో చాక్లెట్ పెట్టినట్టుగా ఆ రోజు రైతు చేతిలో 5,000 రూపాయలు ఎట్టి ఇదే రైతు రుణమాఫీ అని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు మేము చూడటం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి మొదటి 2వ విడతలుగా మరి ఇప్పటి వరకు 11,500 కోట్ల రూపాయలు ఈవేళ రైతుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేసి ఈరోజు 3వ విడతగా కూడా మరి 3,600 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా అంటే ఇప్పటి వరకు 15,100 కోట్ల రూపాయలు ఇవాళ రైతు రుణమాఫీకి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. ఈరోజు ఈ రుణమాఫీ క్రింద స్థాయిలోకి గ్రామీణ స్థాయిలోకి రైతాంగానికి ఎంత ఉపయోగపడుతుంది అంటే ఒక్క చిన్న ఉదాహరణ, నేను మొన్న ఏదైతే నా నియోజకవర్గంలో ఈ రైతు రుణవిముక్తి పత్రాలు నేను అందజేస్తున్నప్పుడు ఒక గ్రామంలో ఒక వైఎస్ఆర్ పార్టీ రైతు అధ్యక్ష, వైఎస్ఆర్ పార్టీ రైతు ఆ రైతు రుణవిముక్తి పత్రం అందుకుంటూ 2 చేతులు జోడించి, అయ్యా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈ 38,000 రూపాయలు రైతు రుణమాఫీ నాకు అందుతుంది, అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఈ 38,000 రూపాయలు నాకు వచ్చిండే కాదు అని
ఒక వైఎస్ఆర్ పార్టీ రైతు చెప్తున్నాడంటే ఈవేళ ఎంత పెద్ద ఎత్తున ఈవేళ రైతు రుణమాఫీ ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది అనే దానికి అది ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా గమనిస్తుంది అధ్యక్ష. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఈ రైతు రుణమాఫీని ఎందుకు చేర్చలేదు అని చెప్పి రైతాంగం భావిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో అంటే ఈ రైతు రుణమాఫీని కనుక మనం అమలు చేస్తే మరి దీనికి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా మరి ఎవరైతే ఆ రైతులు ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా చేరుకుంటుంది కాబట్టి దాని మీద ఏమీ కమిషన్ రావని వాళ్ళ అభిప్రాయం అధ్యక్ష. అంతేకాదు రైతు రుణమాఫీని అమలు చేస్తే బడ్జెట్లో అధిక భాగం రైతు రుణమాఫీకి పోతే తాము దిగమింగడానికి ఏమీ మిగలదని చెప్పి ఆ రోజు రైతు రుణమాఫీని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలేదని చెప్పి ఇవాళ రైతులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భావిస్తున్నటువంటి పరిస్థితి అని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనం ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చాలా మంది రోజువారీ వేతనం తీసుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో. కొంతమంది నెలవారీ వేతనం తీసుకుని పనిచేస్తూ ఉన్నారు ఈరోజు సమాజంలో. కానీ రోజువారీ వేతనం నెలవారీ వేతనం లేకుండా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వేతనం తీసుకునేవాడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నాడు అంటే అది ఒక్క రైతు మాత్రమే అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలా సంవత్సరానికి ఒక్కసారి తీసుకునేటువంటి వేతనం ఏ ప్రకృతి విపత్తు వచ్చో ఏ వర్షాలు వచ్చో తుఫాన్లు వచ్చో ఆ పంటను అందుకోలేకపోతే తన కుటుంబాన్ని సంవత్సరం పొడవునా కూడా ఏ రకంగా మరి సంరక్షించుకోవాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఆ రైతు కనుక ఏదైనా ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి ఆ 10 సంవత్సరాల్లో 24,000 మంది రైతులు చనిపోయినటువంటి పరిస్థితుల్లో అందులో కూడా ప్రత్యేకించి వైఎస్ హయాంలోనే మరి 14,079 మంది రైతులు రోజుకి 48 మంది రైతులు పెట్టల్లో ఆ రోజు చనిపోతే వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడానికి కూడా మనసు అంగీకరించినటువంటి పరిస్థితి ఆ రోజు మేము అందరం కూడా చూడటం జరిగింది అధ్యక్ష. ఆ రోజు రాష్ట్రంలో మరి ఆత్మహత్యల నివారణకు చర్యలు సున్నా అధ్యక్ష. ఆరంభ సౌరత్వంగా ఆ రోజు హెల్ప్ లైన్ పెట్టారు. ఆ హెల్ప్ లైన్ కాస్త కొన్ని రోజులు అయ్యేటప్పటికీ నరకంగా మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అతి కొద్ది కాలంలోనే ఆ హెల్ప్ లైన్లు కూడా అంతర్ధానం అయిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ప్రభుత్వంలో చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వ్యవసాయ అభివృద్ధికి అనేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ఇవాళ పొలం పిలుస్తుంది చంద్రన్న రైతు క్షేత్రాలకు ఇవాళ 17 కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించడం ద్వారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏదైతే ఉందో అంటే పెట్టుబడులు తగ్గించాలి దిగుబడులు పెంచాలి అనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకి ఇవాళ మరి ఈ యొక్క 17 కోట్ల రూపాయలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేము చూస్తాం ఒక అక్షరం ముక్క రానిటువంటి వాళ్ళని, ఒక సెంటు పొలం లేనటువంటి వాళ్ళని ఆదర్శ రైతుల పేర్లు చెప్పి ఆ రోజు మరి వ్యవసాయ రంగంలో రాజకీయ పునరావాసం కల్పించి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు పాలనలో చూస్తాం అధ్యక్ష. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విద్యావంతులైనటువంటి వాళ్ళని 4,354 మంది ఎంపీఓల్ని వేళ ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి పరిస్థితి, తద్వారా ఇవాళ రైతాంగానికి విలువైనటువంటి సూచనలు సలహాలతో అభివృద్ధిలో ముందుకు నెడుతున్నటువంటి పరిస్థితిని కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సాయిల్ హెల్త్ కార్డులు, ఎందుకంటే ఈవేళ ఏదైతే రైతు వ్యవసాయం చేసేటువంటి భూమిలో
పోషకాల యొక్క విలువలు ఎంతున్నాయో అనేటువంటి లెక్కించేటువంటి శాతాన్ని నిర్ధారించేటువంటి విధంగా ఇవాళ సాయిల్ హెల్త్ కార్డులను ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు 70 లక్షల కార్డులు ఇవ్వాలనేటువంటి విధానం కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి యొక్క పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెరగడానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే సేంద్రియ ప్రకృతి వ్యవసాయాలకు సంబంధించి 25 కోట్ల రూపాయలు కేటాయించడం మరి వ్యవసాయ వ్యయం తగ్గించడానికి అదేవిధంగా సుస్థిరమైనటువంటి మరి జీవనానికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా ఇవాళ ఏదైతే వ్యవసాయ యాంత్రీకరణ, ఎందుకంటే ఇవాళ దీని నిమిత్తం 147 కోట్లు ఇవాళ కేటాయించడం, ఎందుకంటే ఇవాళ వ్యవసాయానికి అవసరమైనటువంటి పనిముట్లు మేము చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మన పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలలో కూడా ఇవ్వలేనటువంటి విధంగా, ఎందుకంటే అవన్నీ కూడా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలు, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఈవేళ 50 నుంచి 75% వరకు వ్యవసాయ యంత్రీకరణకు సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈవేళ మేము చూస్తూ ఉన్నాం, ఒక పవర్ టిల్లర్ 1,65,000 ఉంటే ఈవేళ 55,000కి 75,000కి వస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఒక కంబైన్డ్ హార్వెస్టర్ 24 లక్షలుంటే 12 లక్షలకు అందుకున్నటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ యాంత్రీకరణకు ఈవేళ రైతాంగానికి తోడ్పాటుగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ అగ్రికల్చర్ సంబంధించినటువంటి మార్కెటింగ్ యాడ్స్ కు సంబంధించినటువంటి రోడ్స్ అధ్యక్ష, ఎందుకంటే ఈవేళ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు పండించినటువంటి పంటను ఇంటికి తెచ్చుకోవడానికి సరైనటువంటి పొంత రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు 2004కు ముందు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లింక్ రోడ్లకి ఏఎంసీ నిధులను ఉపయోగించారు అధ్యక్ష. కానీ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల్లో ఏఎంసీ నుంచి ఒక్క లింక్ రోడ్డు కానీ పొంత రోడ్డు కానీ వేయలేనటువంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో మేము చూస్తాం అధ్యక్ష. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఏఎంసీల నుంచి 20%, అదేవిధంగా ఉపాధి హామీ పథకం నుంచి 20%, 40% ఇచ్చి మళ్ళీ ఈవేళ రైతాంగం తను పండించినటువంటి పంటను ఇంటికి తీసుకురావడానికి పొంత రోడ్లు లింక్ రోడ్లు ఇస్తున్నటువంటి ఘనత ఈవేళ చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. మరి అంతేకాదు, మరి ఈవేళ ప్రత్యేకించి ఏదైతే మా ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయో ఈవేళ దాల్వా పంటకు నీటి ఎద్దడి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వకుండా 40 టీఎంసీల నీరుతో ఉభయ గోదావరి జిల్లాలో 8 లక్షల ఎకరాలను పంట పండించడమే కాకుండా రికార్డు స్థాయిలో, గతంలో మేము ఎప్పుడు కూడా 30-40 బస్తాల దిగుబడులు మాత్రమే చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి నీటి సదుపాయంతో 60-70 బస్తాలు కూడా పండించినటువంటి ఘనత లాస్ట్ ఇయర్ రబీలో ఉభయ గోదావరిలో చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అంతేకాదు, ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే, ఈవేళ వ్యవసాయం బాగుండాలి అంటే వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. అందులో భాగంగానే ఈవేళ ఏదైతే పశు గణరంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈవేళ 854 కోట్ల రూపాయలు దానికి కేటాయించడంతో మరి ఈవేళ ఈ రాష్ట్రంలో మరి 2016-17లో మరి పెరిగినటువంటి 12.08% పాల దిగుబడి కానీ మాంసం దిగుబడి చూసినట్లయితే 10.94% పెరిగినటువంటి విధానం కానీ, గుడ్ల ఉత్పత్తి చూసినట్లయితే 11.99% పెరిగింది. అంటే మరి ఈవేళ ఈ యొక్క పశు గణరంగ సంస్థలకు ఈవేళ ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాదు, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఒక డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాలి అంటే మత్స్య రంగం ఏదైతే ఉందో ఆ మత్స్య రంగాన్ని కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కృషి వల్ల 974 కిలోమీటర్లు
మరి విస్తారమైనటువంటి తీరం ఉండడంతో ఈవేళ చేపలు రొయ్యల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపినటువంటి నాయకులు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ మేము చూస్తూ ఉన్నాం, వ్యవసాయంలోనే కాదు అధ్యక్ష, గతంలో ఏ ప్రభుత్వము కూడా మరి ప్రత్యేకించి రొయ్యల రైతులు చేపల రైతులు ఇక్కడ కూడా ఆదుకోవాలా. కానీ ఈవేళ అటువంటి వ్యవసాయ యంత్రీకరణ ఈవేళ రొయ్యల చెరువుల్లో కూడా ఏరియేటర్స్ కానీ సోలార్ పంప్స్ కానీ సోలార్ లైట్స్ కానీ 50% సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు గత ప్రభుత్వంలో రొయ్యల రైతులకు ₹6.75 యూనిట్ ఛార్జీ ఉంటే ఈ రోజు ₹3.60కే యూనిట్ ఛార్జీలు తగ్గించి మరి యొక్క రొయ్యల చేపల రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. మరి ఈ రకమైనటువంటి వాటి వల్లే ఈవేళ ప్రత్యేకించి ఫిష్ ఫ్రాన్ కల్చర్ లో ఇంత అభివృద్ధిని సాధించామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ వ్యవసాయ రంగంలో మరొక ముఖ్యమైనటువంటిది ఉద్యానవన రంగం అధ్యక్ష. ఈవేళ ఉద్యానవన రంగంలో కూడా మరి ఈవేళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి వల్ల మరి 2015, 2016లో 9.95% వృద్ధి రేటు సాధిస్తే ఈవేళ 16, 17లో 18.33% చేరుకున్నామంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈవేళ ఉద్యానవనాన్ని కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా ఈవేళ గుర్తించి చేసినటువంటి కృషి వల్లనే ఇది సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి అంతేకాదు భవిష్యత్తులో మరి ఏదైతే పూల నర్సరీలతో విలసిల్లేటువంటి మా కోనసీమ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కోనసీమ ప్రారంభం వైభవం రేపు దేశం అంతా కూడా విస్తరించేలా కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మరి మా జిల్లాలలో ఉన్నటువంటి కొబ్బరి ఏదైతే ఉందో ఆ కొబ్బరికి సరైనటువంటి లాభసాటి ధర లేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఏదైతే ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలలో కొబ్బరిని మరి కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, కోకోనట్ పౌడర్ అంటే బై ప్రొడక్ట్స్ ఏదైతే ఉత్పత్తి చేసి వాళ్ళ దేశ అభివృద్ధికి ఒక కొబ్బరిని కూడా ఒక ప్రధాన ఆదాయంగా ఎలా మలుచుకుంటున్నారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ కొబ్బరికి ప్రాధాన్యత ఇచ్చి ఇటువంటి అనుబంధ పరిశ్రమలను కూడా మరి భవిష్యత్తులో నెలకొల్పాలని చెప్పేసి కూడా మీ ద్వారా మరి కోరుతున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఈవేళ ప్రత్యేకించి ఒక 2 minutes సార్, వ్యవసాయం జస్ట్ 2 minutes సార్. ఈవేళ ఏదైతే ఈవేళ వ్యవసాయానికి సంబంధించి ఏదైతే అవసరమైనటువంటి నీరు ఏదైతే ఉందో, ఎందుకంటే అటువంటి నీటిని అందించాలనేటువంటి ఉద్దేశంతో నదుల అనుసంధానానికి ఈవేళ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం, మనవాడు మన తెలుగువాడు కేఎల్ రావు గారు చెప్పారు ఆ రోజు నదుల అనుసంధానం చేయాలని చెప్పి. గంగా నది నుంచి మహానది, మహానది నుంచి గోదావరి, గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి కావేరి అంటే ఒక నదుల పూలమాల, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ని ఏర్పాటు చేయాలని ఆ రోజు కేఎల్ రావు గారు చెప్తే అది ఈ రోజు వరకు ఒక కలగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో కృషితో ఈవేళ నదుల అనుసంధానానికి ఈవేళ శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. మరి అంతేకాదు ఈవేళ ఏదైతే ఆ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు, పవిత్రమైనటువంటి గోదావరి జలాలు భారతదేశంలో ఒక చరిత్రను సృష్టిస్తున్నాయని. ఆ రోజు ఆరుద్ర గారు చెప్పారు, పసి పిల్లవాడికి అందని తల్లిపాలు వలె ఈ యొక్క నీరు అంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉందని. ఈవేళ అటువంటి విషయాలన్నింటినీ కూడా ఈవేళ దృష్టిలో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ గోదావరి యొక్క ఏదైతే వృధాగా పోతున్నటువంటి నీటిని ఈవేళ పోలవరం ప్రాజెక్టు ద్వారా మరి అటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా మరి ప్రత్యేకించి ప్రతి సోమవారం కూడా పోలవరం అనే పేజీగా మలుచుకుని రేపు 2018 కల్లా గ్రావిటీ మీద వాటర్ ఇచ్చేటువంటి విధంగా 2019 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేటువంటి విధంగా ఆయన చేస్తున్నటువంటి కృషికి ఈవేళ రాష్ట్ర రైతాంగం అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇదే సందర్భంలో మరి ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు గురించి మరి ఈ యొక్క ప్రతిపక్ష సభ్యులు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం, ఎందుకంటే మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో దేశంలో 8వ స్థానంలో ఉంది మా మనస్సాక్షి, మా అంతర్సాక్షి అని చెప్పారు అధ్యక్ష. అదే మనస్సాక్షి, అదే అంతర్సాక్షి ఈ పోలవరం ప్రాజెక్టు మీద
మరి ఆ రోజు 7 ముంపు మండలాలు ఏదైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలు ఆంధ్ర ప్రాంతానికి బదిలీ చేస్తే ఒకే రోజు ఒకే పత్రిక 3 ప్రాంతాలలో 3 రకాలైనటువంటి స్టేట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష మొదటి పేజీలో. మరి ఇందులో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ లో ముంపు మండలాలు మన రాష్ట్రానికే, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంపు మండలాలు మన రాష్ట్రానికే. సంతోషం. మరి అదే పేపరు అదే రోజు హైదరాబాద్ ఎడిషన్ లో పోలవరానికి ఓకే, అంటే అక్కడ మధ్యస్థంగా అక్కడ స్టేట్మెంట్. అదే తెలంగాణలో వచ్చే మెయిన్ ఎడిషన్ చూస్తే కేంద్రం ముంచేసింది. ఏంటి అధ్యక్ష ఇది? అంటే అక్కడ తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడం, కేంద్రం ముంచేసింది. మన రాష్ట్రంలో ఏంటి? ముంపు మండలాలు మన రాష్ట్రానికే, హైదరాబాద్ లో మధ్యస్థం పోలవరానికి ఓకే. అంటే ఈ రకంగా ఒకే రోజు ఒకే పత్రిక 3 ప్రాంతాల్లో 3 విభిన్నమైనటువంటి మెయిన్ ఎడిషన్ లో స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి దుస్థితి ఉన్నటువంటి పత్రికలు మన రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ప్రతిబంధకాలు, ఇటువంటి అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా మరి ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అంటే 67.2% సేద్యంలో ఉంటే ఇంకా మీ సేద్యానికి నోచుకోనటువంటి 32.8 భూమి ఏదైతే ఉందో దానికి కూడా సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ ప్రాధాన్యత క్రమంలో ఈవేళ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మరి వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే వ్యవసాయ బడ్జెట్, వ్యవసాయ పొత్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రాష్ట్ర రైతాంగం ప్రజల తరఫున మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ బలపరుస్తున్నాను అధ్యక్ష. విశ్వేశ్వరరెడ్డి గారు. డిమాండ్స్ చాలా ఉన్నాయి. లిమిటెడ్ టైంలో మాట్లాడితే అందరికీ అవకాశం. సార్ ఎంతసేపు గౌరవనీయులైన నేను స్పీకర్ గారికి, గౌరవనీయులైన స్పీకర్ గారికి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు అందరికి కూడా అభివందనాలు తెలియజేస్తూ సార్ ఈరోజు ఎట్టకేలకు వ్యవసాయ బడ్జెట్ పైన అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి తీవ్ర కరువు పరిస్థితి పైన మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. కానీ సార్ రాష్ట్రంలో చాలా మంది చెప్తున్న దాని ప్రకారం బహుశా 165 సంవత్సరాల్లో ఇట్లాంటి దారుణమైనటువంటి కరువు పరిస్థితులు, వర్షం ఇంత క్షీణించినటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల హెక్టార్లలో బీడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరో 10 లక్షల హెక్టార్లలో పంటలు పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి, 50% కూడా పంట పండనటువంటి పరిస్థితి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. కానీ పాపం ఈ సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా బహుశా ఈ వాతావరణంలోనో ఏమో మరి కానీ ఈ గవర్నమెంట్కి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందేమో. అందుకనే వచ్చిన రోజు నుంచి కూడా గ్రోత్ను అంగీకరించండి అని మా పైన చాలా ఒత్తిడి చేస్తా ఉన్నారు. నిజమే, నేను కూడా అనుకున్నాం ఒకసారి గ్రోత్ అంగీకరిస్తే పాపం ఒకరోజైనా బాగా నిద్రపోతారేమో అందరు కూడా ప్రశాంతంగా అని చెప్పి అనుకున్నాం. మాట్లాడినాను సార్, చెప్దాం అన్నీ చెప్దాం. అయితే ఒకసారి పాపం అందామా అంటే అట్లాంటి పరిస్థితి లేదు సార్. గ్రామాలకు వెళితే పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా సాధించినాం అని చెప్పి గ్రామాల్లో పోయి ఉపన్యాసం కొడితే మా చెంపలు పగిలేటువంటి పరిస్థితి ఉంది సార్ గ్రామాల్లో.
అందుకనే సారీ వాళ్ళు చెప్పిందని మేము అంగీకరించలేకపోతా ఉన్నాం సార్. ఎందుకంటే సార్ ఇన్ని లక్షల హెక్టార్లు బీడుగా ఉండడమే కాకుండా సార్ చంద్రబాబు ఈ రాష్ట్ర విభజన చెందిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రంలో 664 మండలాలకి 2014-15లో 238 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినారు సార్. 2015-16లో 359 మండలాల కంటే 54% సార్. 2016-17లో 301 మండలాలంటే దాదాపు 45.33% మండలాలను కరువుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సార్. ఇదే రాయలసీమ 4 జిల్లాల్లో అయితే 234 మండలాలకు 2014-15లో 155 మండలాలు అంటే దాదాపు 66% సార్. 2015-16లో దాదాపు 212 మండలాలు అంటే 90.5% సార్. 2016-17లో 197 మండలాల్ని 87% సార్. ఇవి కరువు మండలాలుగా విభజించడం జరిగింది సార్. మరి పరిస్థితి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 36% మండలాల్లో కరువు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం సార్. మరి పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది సార్. ఈ పరిస్థితుల్లో కూడా మేము వృద్ధి సాధించామని చెప్పి చెప్తున్నారు సార్. పోనీ సార్ ఇంత కరువు ఉన్నప్పుడైనా సరే ప్రభుత్వం వృద్ధి సాధించడానికి రైతులకు ఏమైనా సహకారం ఇచ్చిందా? రైతులకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ అందించడంలో కానీ, రైతులకు సంబంధించిన బ్యాంక్ రుణాలు అందించడంలో కానీ, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అందించడంలో కానీ, లేకపోతే ఏ రకంగా చూసినా కూడా ఈ కరువుకు స్పందించి మానవతా దృక్పథంతో ఏదైనా సహాయం చేసిందా అంటే ఏ రంగం చూసినా కూడా వాళ్ళు అభినందించుకునేటట్టు లేదు సార్. దాదాపు ఈరోజు రుణమాఫీ ప్రకటించే రోజుకి 87,000 కోట్ల రూపాయలు అప్పుంటే ఈరోజు అది 103 కోట్లు 105 కోట్లకు పెరిగిపోయిందంటే 1,87,000 కోట్ల నుంచి 1,03,000 కోట్లకు పైగా పెరిగిందంటే రుణమాఫీ మేము బ్రహ్మాండంగా చేసినాం, రైతులకు ఉపశమనం కలిగించామని చెప్పారు సార్. టోటల్ గా ఉన్నటువంటి అప్పులు ఏ విధంగా పెరుగుతాయనేటువంటిది నేను అడుగుతా ఉన్నా సార్. వాళ్ళు 10,000 కోట్లు రద్దు చేయలేదని చెప్పి నేను అనడంలా, కానీ మీరిచ్చినటువంటి 10,000 కోట్లు సరైన సమయంలో అందించకుండా మీరు చెప్పినటువంటి హామీ ప్రకారం అమలు చేయకపోవడం వల్ల, మభ్యపెట్టే రీతిలో అమలు పరచడం వల్ల ఇది రైతాంగానికి భారంగా మారిపోయింది సార్. రైతాంగానికి నిజంగా వీళ్ళు 10,000 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చినా కూడా రైతులు ఎవ్వరు కూడా సంతృప్తికరంగా లేనటువంటి పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర రైతాంగంలో ఈ మధ్యనే 197 SLBC లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈరోజు 1,10,000 అకౌంట్స్ ఉంటే సార్ వినండి సార్, నేనేం పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నా కదా, వినండి సార్. 1,10,000 అకౌంట్స్ ఉంటే సార్ 31,000 అకౌంట్స్ ఓవర్ డ్యూ అయినాయి సార్. కోటి 10 లక్షల్లో 31 లక్షల అకౌంట్స్ 31 లక్షల అకౌంట్స్ ఈరోజు ఓవర్ డ్యూ అయినాయి సార్. ఇంకా బ్యాంకు మెట్లే ఎక్కడానికి వీలు లేకుండా, బ్యాంకు దగ్గర పోయే పరిస్థితి లేకుండా 8,41,790 ఎన్పిఎస్ అయినాయి సార్. ఇది సార్ దేశంలో ఎన్పిఎస్ 1% నుంచి 2% ఉంటే మన రాష్ట్రంలో 5% పెరిగిపోయాయి సార్. అంతేకాకుండా బ్యాంకు రుణాలకు సంబంధించి కూడా సార్ నేను మాట్లాడినాను సార్, మీరు గంట సేపు మాట్లాడొచ్చు సార్. మినిస్టర్ గారు ప్లీజ్ సార్ ముందు మాట్లాడినారు, మరి కూడా గంట మాట్లాడిన సార్, మేము వింటాం సార్ చెప్పేది కూడా. సార్ నేను చెప్పేది అంటే సార్, వ్యవసాయ రుణాలకు సంబంధించి కూడా ఇంత కరువులో కూడా మరి పాత కాలం నుంచి ఎప్పుడు చూసినా 100%, 103%, 120% వరకు కూడా ఇచ్చారు సార్. కానీ 2 సార్లు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు టార్గెట్ కూడా రీచ్ కాలేకపోయింది సార్. అయినా సరే
బ్రహ్మాండంగా మేము రుణ ఉపశమనం చేశాం. రైతు రుణాల విషయంలో చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు సార్. కానీ మేము అనేది ఈరోజు ఎక్కడో రుణాలు రద్దయినాయి అంటున్నారు సార్. రుణాలు రద్దయినా కూడా వాస్తవికంగా వాళ్ళకి అప్పు పెరిగిందా లేదా అనేటువంటిది ప్రభుత్వం చూడండి సార్. నేను అనేది అంటే మినిస్టర్ గారిని కూడా మీరు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి బదులు వాస్తవాలను అంగీకరించండి. వాస్తవాలను అంగీకరించినప్పుడే మనం ఏదైనా సహాయం చేయాలనేటువంటి మనసు వస్తుంది. అందుకనే మీరు ఏ రంగంలో అయినా గొప్పలు చెప్పుకోండి, కానీ వ్యవసాయ రంగంలో గొప్పలు చెప్పుకోవద్దని చెప్పి నేను కోరుతున్నా సార్. కరువు రెయిన్ఫాల్ అని చెప్తారు. రెయిన్ఫాల్ సార్ రైన్ఫాల్ కు సంబంధించి కూడా సార్ ఇది సార్ రుణాల పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా రుణాలు అందుబాటు అనేటువంటి తగ్గుతా ఉంది సార్. ఇంత తీవ్రమైనటువంటి కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 301 మండలాలను కరువుగా ప్రకటించింది సార్. అసాధారణంగా రబీలో వర్షపాతం అనేటువంటిది -71% పడిపోయింది సార్. ఈరోజు పంటలు బ్రహ్మాండంగా పెరిగినాయంటారు సార్. ఏ విధంగా సాధ్యమని అంటున్నా సార్. ఖరీఫ్ లో ప్రధానమైనటువంటి జూలై నెలలో, ఆగస్టు నెలలో 54%, ఆగస్టులో చివరి వర్షాలు పడితే కొంత కుదుటపడినట్టు కనిపించిన వాస్తవానికి మొత్తం పంటలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి సార్. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది సార్. ఒక్క అనంతపురం జిల్లాలోనే మొత్తం వేరుశెనగంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది సార్. మరి ఇంత తీవ్రమైనటువంటి కరువు వస్తే మరి ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి ప్రభుత్వాన్ని నేను ఒక్కటి అడుగుతా ఉన్నా సార్. మీరు కరువు మండలాలు జూలైలోనే దారుణమైన కరువు రాబోతుందని తెలిసినప్పటికీ కూడా మీరు కరువు మండలాలు కరువు ఏర్పడతా ఉందనేటువంటి విషయాన్ని మధ్యంతర నివేదిక ద్వారా ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో పంపలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. మీరు ఎప్పుడు సార్ కరువు మండలాలను గుర్తించింది? అక్టోబర్ నెలలో కరువు మండలాలను గుర్తించి నవంబర్ నెలలో ఎన్యూమరేషన్ చేసి మీరు ఈ రోజు వరకు కూడా ఢిల్లీకి ఎప్పుడు పంపారు సార్? మీరు సెంట్రల్ టీమ్స్ ఎప్పుడు వచ్చినాయి? జనవరి ఫిబ్రవరిలో వస్తే ఏం పంట చూస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పరిస్థితి గత 3 సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది. పక్కనున్నటువంటి ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలు మధ్యంతర నివేదికలు తెప్పించుకొని వాళ్ళు సహాయం పొందుతా ఉంటే వీళ్ళు చేసింది ఏమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోనీ ఇప్పటికైనా సరే ఈరోజు ఈ కరువుని పరిష్కరించినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు సార్. నిజంగా అత్యంత దారుణమైనటువంటి విషయం సార్. రైన్ గన్స్ ద్వారా నిజమే ఒక సాంకేతికంగా కొత్త విషయాన్ని ముందు తెస్తే ఎవరైనా అభినందిస్తారు. కానీ ఈరోజు మొత్తం కరువుకి రైన్ గన్స్ ద్వారా పరిష్కారం చూపినట్టు చెప్తా ఉన్నారు సార్. రైన్ గన్స్ ఎప్పుడు వచ్చినాయి సార్? పంటంతా ఎండిపోయిన తర్వాత పుష్కరాల్లో మునిగి తేలి ఆగస్టు 25వ తేదీ తర్వాత అనంతపురం జిల్లాకు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక సినిమా షూటింగ్కి వచ్చినట్టుగా రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత నీళ్ళిచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్, నా జీవితం ధన్యమైంది, ఇంతటి ప్రపంచానికే దేశానికే రైన్ గన్స్ ఆదర్శం అని చెప్పడం జరిగింది సార్. ఈరోజు నిజమా సార్ ఇది? మీరు కాపాడినామని చెప్పినటువంటి పంట ఆగస్టు చివరి వారంలో అల్పపీడనం కారణంగా ఆ రోజు 3 రోజుల పాటు వర్షాలు పడితే దాన్ని కూడా మా వీళ్ళ ఖాతాల్లోకి వేసుకొని చెప్తా ఉన్నారు సార్. వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని 100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఆదా చేశాం, ఇన్ని లక్షల ఎకరాల్లో పంట కాపాడ్డామని చెప్పారు సార్. సార్ నేను అనేది నిజంగా కాపాడితే ఓకే సార్, కానీ ఆత్మవంచన చేసుకోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా సార్. కరువు ప్రాంత రైతాంగం పట్ల, అది కాకుండా అనంతపురం జిల్లాలో 3 సంవత్సరాలు వరుసగా 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో 90%, 80% కరువు మండలాలుగా ప్రకటించిన జిల్లాల్లో మీరు పరిహాసం ఆడటం ఏంటి సార్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. రైన్ గన్స్ ద్వారా ఎట్లా సాధ్యమవుతుంది సార్? అనంతపురం జిల్లాలో ఈరోజు ఏం సార్ పరిస్థితి? 2.5 లక్షల బోర్లలో 1.5 బోర్లు ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 1% నుంచి
ఒక ఇంచు మించి 1.5 ఇంచు మించి వాటర్ రాని పరిస్థితి ఉంది సార్. రైన్ గన్స్ వాడాలంటే ఈ రోజు 2.5 ఇంచుల నుంచి 3 ఇంచుల నీళ్ళైనా ఉండాలి సార్. అట్లాంటప్పుడు రైన్ గన్స్ ద్వారా ఎట్లా కాపాడతారని చెప్తాను సార్. సార్ నేను ఇంకోటి కూడా చెప్తాను సార్, రైన్ గన్స్ కి సంబంధించి కూడా లోతుగా పరిశీలన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. ఎందుకంటే ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు సార్, అనంతపురంలో ఎఫెక్టివ్ రైన్ఫాల్ 540 mm ఎప్పుడో 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది సార్. మొత్తంగా 5 ఏళ్లకు కలిపిన 30 TMCల నీళ్లు వర్షం ద్వారా రావు సార్. అట్లాంటి జిల్లాల్లో రైన్ గన్లు వాడతామంటున్నారు. ఇంకుడు గుంతలైతే ఓకే, మీరు లైనింగ్ చేస్తామంటున్నారు సార్. ఇప్పటికే బోర్లన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి సార్. వాటర్ ఎంత డిప్లీట్ అయిందో మీ అందరూ కూడా తెలుసు సార్. మరి ఈ పరిస్థితుల్లో రైన్ గన్స్ వాడటం ఏ విధంగా సమంజసమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొత్తం బోర్లన్నీ కూడా ఎండిపోవాలని చెప్పి మీరు ఏమైనా కంకణం కట్టుకున్నారా? ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతుల ప్రధానమైనటువంటి అప్పు కారణాల్లో బోర్వెల్స్ డిగ్గింగ్ కూడా ఒక ప్రధానమైనటువంటి సార్. ఇవన్నీ మీరు పరిశీలన చేశారా సార్ అని చెప్పి అడుగుతున్నా. అనంతపురం లాంటి జిల్లాల్లో ఆవిరి నష్టాల గురించి మీరు ఎప్పుడైనా పరిశీలన చేశారా సార్? 25 రోజులకు ఒకసారి డ్రై స్పెల్స్ వస్తా ఉంటే మేము పంట కుంటల్లో నీళ్లు నిలబెడతామంటున్నారు సార్. లైనింగ్ చేసి మరీ నిలబెడతామంటున్నారు. అంటే అవన్నీ ఆవిరిపోవాలనేటువంటి సార్. అక్కడ సైంటిఫిక్ గా ఆవిరి నష్టాలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వర్షపాతం ఏంటి, అక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ ఏంటి, వీటన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకున్నారా సార్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. ఎన్ని ఎకరాలు మీరు పంటలు కాపాడారు సార్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. మీరు ఈరోజు పంటలు కాపాడింటే 63 మండలాలకు 63 మండలాలు కరువుగా ఎందుకు గుర్తిస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అక్కడ ఏం సార్, ఉపాధి పనులకు సంబంధించి లక్షల మంది వలసలు పోతున్నారు సార్. 3 లక్షల మంది వలసలు పోతే ప్రభుత్వం గుర్తించకపోతే ఎట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. నేను అనేది ప్రభుత్వాన్ని వాస్తవాలు చెప్పండి. వలసల్ని మీరు గుర్తించకపోతే మీరు ఏ విధంగా వ్యవసాయ కార్మికులను కాపాడతారని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు లగ్జరీస్ కంటున్నారు. ఎక్కడ సార్, నేను కాదు సార్, విలేకరులతో అందరం కలిసి వెళ్దాం సార్. రాష్ట్ర మంత్రులు కూడా రండి సార్, అపోజిషన్ పోదాం, ఇంకా ఏమైనా పార్టీలు ఉంటే కూడా తీసుకొని వెళ్దాం. ఈరోజు సిపిఐ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం విలేకరులంతా పోయి అక్కడ పోయి పరిశీలన చేసి వచ్చి రిపోర్టర్స్ ఎంతోమంది ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు సార్. నేను ఒక్కటే అడుగుతున్నా సార్, రైతులు భిక్ష పెట్టుతారా సార్? రైతులు మురికి కాలంలో మురికిని తీస్తారా సార్? లేకపోతే ఎక్కడైనా బస్ స్టాండ్ లో పడుకుంటారా సార్? మురికి కాలనీలో పడుకుంటారా సార్? ఒక్కొక్క రూమ్ లో 20 మంది రైతులు పడుకున్నట్టుగా ఆ రోజు రిపోర్టర్స్ ఉపన్యాసం ఇచ్చారు. ఇంత హృదయ విదారకమైన సంఘటన జరిగితే దాన్ని గుర్తించి వలసలు ఆపేటువంటి ప్రయత్నం ఏం చేశారని చెప్పి నేను అడుగుతున్నా సార్. సార్ హార్టికల్చర్ ఒక్క ఉదాహరణ చెప్తా సార్. వీళ్ళు దిగుబడులకు సంబంధించి హార్టికల్చర్ కు సంబంధించి 2014-15లో 1,69,123 టన్నుల దిగుబడి సాధించామన్నాం సార్ అన్నారు సార్. రెండోసారి 2015-16లో 1,98,45,301 టన్నుల దిగుబడి సాధించినామన్నారు సార్. ఇది సీఎం డాష్ బోర్డ్ కథనం ప్రకారమే సార్. 2016-17లో 5,15,83,960 ఎట్లా సాధ్యం అవుతుందని నేను అడుగుతా ఉన్నా సార్. తీవ్రమైన కరువు వచ్చినటువంటి అనంతపురం జిల్లాలో వీళ్ళు చూపించిన లెక్కలేం సార్? 2014-15లో 2,80,28,5,617 టన్నులని చెప్పారు సార్. 2015-16లో 34,24,000 టన్నులు అన్నారు సార్. 2016-17లో 3,48,00,000 ఒక్క అనంతపూర్లో పండించినామని చెప్పినారు సార్. దిగుబడులు పంట ఇది ఇంతకంటే మోసం ఏముందని చెప్పి నేను అడుగుతున్నా సార్. ఇదేమైనా అక్షరాలు మిస్టేక్ జరిగామో అని కూడా నేను కొంతమంది కూర్చొని చూశాం సార్. బార్ డయాగ్రామ్స్ చూశాం సార్. అదేవిధంగా రాష్ట్ర టన్నుల దిగుబడి చూశాం సార్. ఇది ఇంతకంటే అబద్ధాల గారడి ఏముంది సార్? అంకెల గారడి కాదా అని ఒక జిల్లాలో ఒక సంవత్సరంలో 34 లక్షల నుంచి 3 కోట్ల టన్నులకు పండ్ల తోటల దిగుబడి పెరగడం ఏ విధంగా సాధ్యమని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. అంతేకాకుండా సార్, ఈరోజు రాష్ట్రంలో ధరలకు సంబంధించి కూడా ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది సార్. ఈరోజు ఇంతవరకు కూడా నేను చూసే సార్, ధరలకు సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ధరల్లోనే 5,000 కోట్ల రూపాయలు ఈరోజు
మేము ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు సార్. ఎంఎస్పీ గురించి మాట్లాడారు సార్. స్వామినాథన్ సిఫార్సులకు ఆధారంగా మేము పంట ఖర్చుకు సార్ ఒక్క 2 నిమిషాలు సార్, ఒక పంట ఖర్చుకు దాటి ఈరోజు 50% మేము ఎంఎస్పీ ఇస్తామని చెప్పారు సార్. వీళ్ళు ఏం చేశారు సార్? ఈ కేంద్ర గవర్నమెంట్ తో ఎంఎస్పీ గురించి ఎప్పుడైనా మాట్లాడారా సార్? వరి ధాన్యానికి 50, 60 పెంచుతారు. కనీసం ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా పెంచారా సార్? పంట ఖర్చుల పెరుగుదలకు అనుగుణంగా ఎప్పుడైనా పెంచారా సార్? ఎప్పుడైనా మిత్రపక్షంగా ఉన్న మీరు మాట్లాడారా అని చెప్పి నేను అడుగుతున్నా. కోట్లాది మంది ఎంఎస్పీకి సంబంధించిన సమస్య, వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, వలసలు పోతా ఉంటే ఎంఎస్పీ గురించి మీరు ఏం ఆలోచించారని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నా సార్. ఈ ప్రభుత్వం ఈరోజు శాంతకుమార్ కమిటీ సిఫార్సుల ఆధారంగా మొత్తం ధాన్యం సేకరణ అంతా కూడా ఆపేస్తే కనీసం నోరు మెదిపినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేమంతా కూడా రైతులకు చాలా అనుకూలం అని చెప్పి చెప్తా ఉన్నా సార్. సార్ ఈరోజు ప్రధానమైనటువంటి పంటలు ఉల్లి పొలాల్లోనే పడేసినారు సార్. ప్రొటెస్ట్ చేస్తే రైతుల పైన లాఠీ చార్జీ చేశారు సార్. మద్దతు ధర ముష్టిగా ఈరోజు 200 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సార్. 500 రూపాయలు ఉంటే తప్ప ఈరోజు గిట్టనటువంటి పరిస్థితి ఉంటే 200 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటిస్తా ఉన్నారు సార్. అంతేకాకుండా సార్ ఈరోజు మిర్చి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి జిల్లాలో అత్యధికంగా మిర్చి మార్కెట్ యార్డ్ అంటే రాష్ట్రంలోనే పేరెన్నికన్నటువంటి మార్కెట్ యార్డు. మార్కెట్ యార్డ్ లో ఏం జరుగుతా ఉంది సార్? మినిస్టర్స్ అంతా పోయేచ్చారు సార్ అక్కడికి. మినిస్టర్ గారితో పాటు సంతోషమే, మినిస్టర్ గారు వెళ్లాల్సిందే. కానీ మినిస్టర్ గారు వెళ్ళిన తర్వాత 1500 రూపాయలు మళ్ళా పడిపోయింది సార్ ధర. నిన్నటి రోజు జగన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా వెళ్ళాం సార్ అక్కడికి. మిర్చి మార్కెట్ యార్డ్లో పరిస్థితి హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. లాస్ట్ ఇయర్ మంచి పంట పండితే, మంచి ధర వస్తే ఈసారి రైతులంతా కూడా సాగు చేశారు సార్. ఈసారి 30,000 అమ్మినటువంటి విత్తనం గత సంవత్సరం ఈసారి 1,00,000 రూపాయలకు అమ్మారు సార్. నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముడు జరిగాయి సార్. రైతులు ఈరోజు వర్షాభావంతో పాటు సాగర్ కాలువలోకి నీళ్లు రాకపోవడం వల్ల, అదేవిధంగా ఈసారి ధర లేకపోవడం వల్ల చాలా దారుణంగా నష్టపోయినారు. దిగుబడులు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది సార్. ఈరోజు హై క్వాలిటీకి సంబంధించింది ఈరోజు 6,000, 7,000 కూడా పలకడం లేదు సార్. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 14,000 రూపాయలు పలికింది సార్. అదేవిధంగా రెండో గ్రేడ్ 12,000 రూపాయలు ఉన్నది ఈరోజు 2,500, 4,500 ఉంది సార్. వీటన్నిటిని మార్కెట్ ద్వారా కొనమని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. మార్కెట్ ద్వారా కొంటే ఈరోజు 10,000 క్వింటాలు పెట్టి కొనండి, రైతులను ఆదుకోండి. బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించామన్నారు. విభజన తరువాత కూడా చాలా గొప్ప కార్యక్రమాలు చేశాం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో చేసుకుపోతున్నాం, రాష్ట్రమే కష్టాల్లో లేదన్నట్టుగా మాట్లాడుతున్నాం. మీకు రైతులకు మార్కెట్ ద్వారా కొనడానికి ఈరోజు మీరు రాష్ట్రం అంతా ఎంత ఖర్చు పెట్టారు సార్? ఎంఎస్పీకి, కందులకి అంతా కలిసి కూడా 220 కోట్ల రూపాయలు కూడా మీరు కొనుగోలు చేయడానికి పెట్టలేదంటే మీకు రైతుల ధరల పట్ల మీరు ఏ విధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది సార్. సార్ చివరిగా ఒక విషయం చెప్తా సార్. ఈరోజు రాష్ట్రంలో ఇదంతా పరిష్కారాలు ఏం చెప్తున్నారు సార్? నీటి కుంటల గురించి చెప్తా ఉన్నారు, నీరు చెట్టు గురించి చెప్తా ఉన్నారు, వనం మనం గురించి చెప్తా ఉన్నారు సార్. సార్ వీటన్నిటికి సంబంధించి ఇన్ని దాదాపు పంట సంజీవిని విషయంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసు సార్. నీరు చెట్టు విషయంలో సార్ దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. అదేవిధంగా వనం మనం పేరు పైన 6,65,61,323 చెట్లు పంపిణీ చేస్తే, చెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తే 5,27,000 పక్కన పడేశారు సార్. 1,38,000 మాత్రం నాటితే 50% కూడా అవి ఈరోజు నిలదొక్కలేదు సార్. మరి ఈ పద్ధతుల్లో ఏ విధంగా మీరు పెంచారు సార్? చివరిగా ఒకటే సార్, ఓవర్ మంత్రులు నాగేశ్వర రెడ్డి గారు. ఓకే సార్ సార్ భూగర్భ జలాలకు సంబంధించి పెరిగిందా కదా సార్? ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారే ఈరోజు సగటు 15 మీటర్ల అడుక్కు దిగజారినాయి సార్. 34 మీటర్ల వరకు దిగజారినటువంటి పరిస్థితి ఉంది సార్. ఈరోజు అనంతపురం జిల్లాలో 27 మీటర్లు దిగజారింది. కడప, కర్నూలులో 24 మీటర్లు దిగజారింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉండిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఈరోజు 5 ఏళ్ల క్రితం 13 అడుగుల్లో ఉండేటి ఈరోజు ఇన్ని వేల కోట్లు చెప్పి జలదీక్ష గురించి గంటలు ఉపన్యాసాలు ఇస్తా ఉంటే ఎంత పెరిగిందని చెప్పి అడుగుతా ఉన్నా సార్. సార్ చివరిగా ఒకే ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఒకటే నేను కోరుతా ఉన్నా సార్ వాళ్ళని. సార్ నిన్న వచ్చింది సార్ అది. అయితే నేను ఒక్కటి ఒత్తి చెప్పేది ఏమంటే సార్, ఇప్పటికీ దాదాపు పాత లెక్కతో తీస్తే 8,000 కోట్ల రూపాయల వరకు బకాయి పడ్డారు. ఈ సంవత్సరం ఇంత తీవ్రమైన కరువు ఉంటే మేము ఆదుకుంటామని చెప్తున్నటువంటి ఈ గవర్నమెంట్ ని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సార్, ఇన్సూరెన్స్ మా హక్కు సార్. మేము ప్రీమియం కట్టాం, ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే ఇన్సూరెన్స్ పొందడం మా హక్కు. కానీ ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కాల ఇన్సూరెన్స్ కాల ఏదో ఒకటి ఎంచుకోమంటున్నారు సార్. ఇన్పుట్ సబ్సిడీ తప్పనిసరిగా మీరే ఆ రోజు ఆందోళన చేశారు సార్. ఆ ఆందోళన ప్రకారం మీరు ఇవ్వండి. శ్రీనివాసులు గారు ఎస్ ఓకే శ్రీనివాసులు గారు ప్లీజ్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. నేను గౌరవ సభ్యుల మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా అతి ముఖ్యమైన అంశం. ఇంత పవిత్రమైన శాసనసభలో మాట్లాడేటప్పుడు మీరు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రభుత్వం ఏమి చేయాలి అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇంతసేపు అడిగాం, ఒక ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఒక్కటి అడిగారు తప్ప ఏమాత్రము అడగల. ఇంత బాధ్యతారహితంగా మీ ప్రసంగాలుంటే, ఇంత అసత్యాలతో కూడిన మీ ప్రసంగాలుంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా క్షమిస్తారు? ఆయన జీవితం అంతా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు అధ్యక్ష. 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారనేది నానుడి. జగన్మోహన్ రెడ్డి గారి పంచంజేరి బాబు విశ్వేశ్వర రెడ్డి గారి నోటి నుంచి కూడా ఇన్ని అసత్యాలు రావడం అనేది చాలా చాలా బాధాకరము. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తా ఉంది. వీళ్ళు అడిగిన సూచనలు చేయకపోయినా ఈ ప్రభుత్వము అన్ని రకాలుగా చర్యలు తీసుకుని వ్యవసాయానికి పూర్వవైభవం కలిగిస్తుందని మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్. ఎస్ ధన్యవాదాలు అధ్యక్ష. అత్యంత ముఖ్యమైనటువంటి జలవనరుల శాఖ, వాటి పద్ధతులు, అదేవిధంగా దాన్ని బలపరిచేటువంటి అంశం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు మానవాళికి అత్యంత ముఖ్యమైనటువంటి జలం, ఈ జలం యొక్క ప్రాముఖ్యతని, ఆ యొక్క జలాన్ని ఒడిసిపట్టుకొని జలవనరుల శాఖ ద్వారా ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రగతిని సూచించేటువంటి ముఖ్యమైన అంశం అధ్యక్ష. ఈ రాష్ట్రం విభజన తర్వాత, హేతుబద్ధత లేని విభజన తర్వాత ఆర్థిక లోటు ఉన్న ఒక అచంచలమైన విశ్వాసంతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తెచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం పెండింగ్ ప్రాజెక్టులు కూడా చాలా కీలకమైన అంశంగా మారడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి చూసినప్పుడు గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి ఇలాంటి ప్రధాన నదులతో పాటు దాదాపుగా 40 నదులు ప్రాణధార జలవనరులుగా ఉండడం ఉంది అధ్యక్ష. ఈ యొక్క రాష్ట్ర భౌగోళిక పరిస్థితిలో ఒకసారి చూసినప్పుడు మొత్తంగా 402.70 లక్షల విస్తీర్ణం ఎకరాలు సాగు భూమి కాగా 199 లక్షల ఎకరాలలో 103 లక్షల ఎకరాలు నీటి సదుపాయాలు లేనటువంటి ఇంకా ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి యొక్క ప్రాముఖ్యతను గమనించి ఈ యొక్క జలవనరుల శాఖని మా మంత్రివర్యులు శాఖ మార్చులతో పాటు ఈ యొక్క జలవనరుల శాఖ యొక్క పేరు కూడా మార్చి, ఇంతకుముందు మీరు చూస్తే నీటిపారుదల శాఖ నుంచి దీని జలవనరుల శాఖగా మార్చి వీటి వనరుల గురించి కానీ ఈ యొక్క కార్యక్రమాల గురించి కానీ ఈ యొక్క డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన కూడా చేయాలనే ఉద్దేశంతో పేరుతోటే మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా 106 ప్రాజెక్టులలో ఈరోజు ఈ రాష్ట్రంలో 41 మేజర్ ప్రాజెక్టులు, 53 మీడియం ప్రాజెక్టులు, 7 ఆధునీకరణ ప్రాజెక్టులు కాగా
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కూడా కావాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వీటికి ఈరోజు అదనంగా 40,000 చిన్న నీటిపారుదల వనరులున్నాయి. 1,150 ఎత్తిపోతల పథకాలు, 14 లక్షల బావులు, బోరుబావులు రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల వసతి కల్పిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రాజెక్టుల గురించి వచ్చినప్పుడు 10 సంవత్సరాల అధ్యక్ష గత ప్రభుత్వాలు కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదు. ఈరోజు ఉదాహరణ చెప్పినప్పుడు మీరు చూస్తే మా యొక్క ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అధ్యక్ష గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, ఆ గురు రాఘవేంద్ర ప్రాజెక్టుని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడి వాటిని మళ్లీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మా మంత్రివర్యుల ఆశీర్వాదంతో మళ్లీ 15,000 ఎకరాలు నీళ్లు ఇవ్వగలిగాం ఆ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు. అలాగే పులికర్మ కూడా ఈరోజు దశాబ్దాలుగా మా ప్రాంతంలో ఉన్నటువంటి పులికర్మ ప్రాజెక్టు కూడా చూస్తే ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయనటువంటి సమయంలో మళ్లీ కదలిక తెచ్చి ఈరోజు ఆ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టుల మీద అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఈరోజు కాలువ గట్ల మీద కూడా నిద్రపోయి నిద్రాణంలో ఉన్నటువంటి ఈ శాఖని ఖచ్చితంగా అన్ని కూడా సక్రమంగా సకాలంలో ప్రాజెక్టులని పూర్తి చేయాలని చెప్పి ఒక నదుల అనుసంధానం ఈరోజు అపర భగీరథుడిలాగా ఈరోజు గోదావరి కృష్ణా జలాల నదుల అనుసంధానం చేసి ఇటు రాయలసీమ ప్రాంతానికి కృష్ణా డెల్టాకు కూడా నీళ్లు తెచ్చినటువంటి అపర భగీరథుడని చెప్పడానికి చాలా గర్వంగా భావిస్తాం అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ప్రాజెక్టు నిర్మాణాల పురోగతిని సమీక్షించడమే కాకుండా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న లోటు వర్షపాతం దాన్ని అధిగమించేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాల వారీగా ప్రాధాన్య క్రమంలో ఈ యొక్క ప్రాజెక్టులన్నీ ముఖ్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి ఈరోజు మాట్లాడాలి అధ్యక్ష. నదుల అనుసంధానం గురించి ఆ రోజు మాట్లాడినప్పుడు నేను గత శాసనం మొన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. చాలా మంది హేళన చేసి మాట్లాడారు అధ్యక్ష. ఎక్కడ పూర్తి చేస్తారు, ఎట్లా అవుతుంది, ఎలా జరుగుతుంది, ఏ రకంగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వగలుగుతారు, అసలు ఇది ఏమాత్రం ఉపయోగం లేనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి కేవలం డబ్బులు దండుకోవడానికి అని చెప్పి కొంతమంది హేళన చేసి ప్రతిపక్ష సభ్యులు కానీ ప్రతిపక్ష నాయకుడు గారి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఉదయం నుంచి అనేక అంశాల్లో కూడా రికార్డు సమయంలో కేవలం 302 దినాలలో ఈరోజు చూస్తే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చరిత్రలో నిలిచే విధంగా రాయలసీమ ప్రాంతానికి కృష్ణా డెల్టా కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. దీన్ని ప్రతిపక్ష పార్టీ కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు, ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏదైనా ఒక మంచి చేసినప్పుడు ఏదైనా మీరు నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చినప్పుడు స్వాగతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఈరోజు ఏదైతే అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క అంశం మొన్న కూడా వారు మాట్లాడుతూ కూడా పవర్ కు చాలా 150 కోట్లు ఖర్చయిందన్నారు అధ్యక్ష. 150 కోట్లు ఖర్చయింది చెప్పారు కానీ తద్వారా ఈరోజు 2,500 కోట్లు ఏదైతే సాగు రైతుకు లబ్ధి చేకూర్చినటువంటి విషయాన్ని మాత్రం వారు చెప్పడం మర్చిపోయారు అధ్యక్ష. ఇక్కడ ఇది ఒక చరిత్ర అధ్యక్ష. ఈరోజు ఇంత తక్కువ సమయంలో ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి జీవనాడి, ఏ జీవనాడైతే ఈ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి గత సభలో మొన్న జరిగినటువంటి మొదటి సభలో ఈరోజు అమరావతి గడ్డ మీద శాసనాలు చేసేటువంటి సభలో కూడా పోలవరం గురించి చెప్పినప్పుడు ఒక్కసారి ఆలోచించుకుంటే పోలవరం ఆర్డినెన్స్ ముంపు మండలాలు, ఈ ముంపు మండలాల ఆర్డినెన్స్ వచ్చేంత వరకు కూడా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈరోజు పార్లమెంటులో ఈ యొక్క ఆర్డినెన్స్ ని తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరు కాదన్నా అవునన్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అధ్యక్ష. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి మళ్లీ ప్రాణం పోసి ఈ యొక్క జీవనాడైనటువంటి మన రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులు కానీ ఈరోజు సాధించి ఈరోజు కూడా ఇప్పుడే ఉదయం కూడా మా అందరికీ చెప్పడం జరిగింది అధ్యక్ష. శాసనసభ్యులందరం కూడా ఒకసారి పోలవరాన్ని చూడాలి, అక్కడ పనులు ఎంతవరకు వేగవంతం అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా చూస్తే ఒక అవగాహన వస్తుందని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ యొక్క పురోగతి కూడా ఈరోజు మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ రాత్రింబవళ్లు
ముఖ్యంగా సోమవారాన్ని పోలవరంగా మార్చి ఈరోజు ప్రతి ఒక్క మైన్యూట్ పనులు కూడా ఈరోజు సమీక్ష చేస్తూ రాష్ట్ర పురోగతికి రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈరోజు ఈ యొక్క ఇరిగేషన్ శాఖలో ఏదైతే జలవనరుల శాఖలో ఒక ప్రాధాన్యత ప్రకారంగా ఒక పక్క పట్టిసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, తోటపల్లి ప్రాజెక్టు కావచ్చు, హంద్రీ నివాసుల సమితి కావచ్చు, గాలేరు నగర సమితి కావచ్చు, వంశధార, వెలిగొండ, గుండ్లకమ్మ ఇలా ఒక ప్రాధాన్యత క్రమంలో ఈరోజు అత్యంత కీలకంగా మారినటువంటి యొక్క శాఖను ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తూ గతంలో ఏదైతే ప్రభుత్వాలు కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేటువంటిగా ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శాసనసభలో అమరావతి గడ్డ మీద శాసనసభలో మనందరం కూడా ఈ యొక్క జలవనరుల శాఖకి ఈ సంవత్సరంలో దాదాపు మీరు చూస్తే 12,750 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అంటే గత ఏడాది కన్నా 60% ఎక్కువ నిధులు కేటాయించడం. దీన్ని బట్టే ఈరోజు ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులే కానీ ఈ యొక్క ప్రభుత్వానికి ప్రాజెక్టుల మీద ఉన్న చిత్తశుద్ధిని చెప్పకనే చెప్తా ఉంది అధ్యక్ష. ఈ యొక్క విషయంలో చూసినప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. మా ప్రాంతంలో అధ్యక్ష ఈ విషయం ఎందుకంటే మాకు కర్నూలు జిల్లాలో ప్రాణనాడైనటువంటి ముచ్చుమర్రి ప్రాజెక్టును కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు ఈరోజు ప్రత్యేక దృష్టి పెట్టి కూడా ఆ ప్రాజెక్టు గురించి ప్రారంభించడం జరిగింది. మా ప్రాంతానికి ముఖ్యంగా ఏదైతే పశ్చిమ నియోజకవర్గాలు మా కర్నూలు జిల్లాలో వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ అధ్యక్ష 60 ఏళ్ల చరిత్ర అధ్యక్ష. ఆ ఆర్టీఎస్ స్కీమ్ ని ఈరోజు కనీసం రాజకీయాలకు వాడుకున్నారు తప్ప 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ఆ ప్రాంతానికి ఈ యొక్క ప్రాజెక్టుకు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. డిపిఆర్ ద్వారా 3,06,00,000 రూపాయలు కేటాయించి చరిత్రలో ఈరోజు రాయలసీమ బిడ్డగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి మేలు చేసేటువంటి యొక్క ప్రాజెక్టును కూడా కదిలిక తీసుకొచ్చి ఈరోజు డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే ప్రాజెక్టుల పరంపరగా ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని అంశాలు ముందుకు తీసుకుపోతూ ఈ యొక్క శాఖని అత్యంత కీలకమైనటువంటి శాఖగా పేరు దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మార్చి ప్రక్షాళన చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఈ యొక్క బడ్జెట్ లో కూడా మొన్నటి బడ్జెట్ కంటే 60% కీలకంగా నిధులు కేటాయించి ముందుకు తీసుకుపోయి రాష్ట్ర ప్రగతికి రాష్ట్ర పురోభివృద్ధికి రైతులకు ముఖ్యంగా ఏదైతే సాగునీటి విషయాల్లో ముందుండి నడిపించే విధంగా ఇది రైతు ప్రభుత్వం. సాగునీటి రంగానికి ఎక్కడైతే విస్తీర్ణంలో లక్షల ఎకరాలకు ఈరోజు ఆయకట్టు లేని ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పద్దు మీద అదే రకంగా ఆ శాఖ మార్చులు మా దేవినేని ఉమా అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క శాఖల మీద నాకు మాట్లాడి బలపరిచేటువంటి అంశాన్ని అవకాశాన్ని కల్పించిన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. అనిత అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు హెచ్ఆర్డీకి సంబంధించిన పద్దుల విషయంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష బడ్జెట్ లో విద్యాశాఖకు సంబంధించి హెచ్ఆర్డీకి సంబంధించి సుమారుగా 20,384 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రామకృష్ణ గారికి అధ్యక్ష ముఖ్యంగా విద్య లేని వాడు వింత పశువు అనే నానుడు ఎప్పటి నుంచో ఉంది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని కూడా విద్య అన్నది అందరి హక్కు అది కూడా ఈ రోజు మనం నిరూపిస్తూ ముందుకెళ్తున్న మన ప్రభుత్వం దాన్ని నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మనందరికీ తెలుసు అధ్యక్ష ఏ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది, ఏ పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చి మన తాలూకా కార్యక్రమాలు మనం నెరవేర్చుకుంటున్నాం మనందరికీ తెలుసు అధ్యక్ష. ఇటువంటి క్లిష్ట సమయాల్లో కూడా విభజన చట్టంలో సుమారుగా 11 యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి రావాల్సి ఉంటే ఇప్పటికే ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే సుమారుగా 9 యూనివర్సిటీలు తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి కార్యదక్షతకి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. ఈ రోజు మన సొసైటీని ఎడ్యుకేషన్ హబ్ గా కానీ మన రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా ఎడ్యుకేషన్ సొసైటీగా తీర్చిదిద్దడానికి అనేకమైన యూనివర్సిటీస్ తీసుకురావడమే కాకుండా ఈ ప్రైవేట్ పరంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు కానీ గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలకు కానీ భూమి కేటాయింపులో కూడా అతి త్వరితగతిన జరిగి ఏ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ అయితే మన రాష్ట్రంలోకి రావాలనుకుంటున్నాయో వాటన్నింటికీ కూడా ఒక పెద్దపేట రాష్ట్రాలు అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటికే మన దేశంలోని తిరుపతిలో ఐఏఎస్ఈఆర్ అధ్యక్ష అది అకాడమిక్ ఇయర్ లో కూడా స్టార్ట్ అవుతుంది. అది దేశంలోని తొలి స్మార్ట్ విద్యా సంస్థగా పర్యావరణ రహితంగా
గ్రీన్ క్యాంపస్ గా ఏర్పాటు చేయడానికి ఈ రోజు నిర్ణయించుకున్నారు అధ్యక్ష. ఇలాంటి యూనివర్సిటీస్ చూస్తే ఒక సత్యవేడ్లో శ్రీ సిటీలో IIIT గానీ, తాడేపల్లిగూడెంలో NIT గానీ, కర్నూలులో IIIT గానీ, తిరుపతి మేర్లపాకలో IIT గానీ, విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఆల్రెడీ భూమి కేటాయింపు జరిగింది అధ్యక్ష. ఈ రకంగా వైజాగ్లోని యూనివర్సిటీస్ కూడా రాబోయే కాలంలో అతి ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న మన అమరావతి రాజధానిలో అనేక మన యూనివర్సిటీస్ తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారంటే దీంతో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మన గవర్నమెంట్, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఎంత ప్రాముఖ్యత కల్పిస్తుందో మనందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష, ముఖ్యంగా అధ్యక్ష, వీటితో పాటు ఇప్పటికే ఎనర్జీ యూనివర్సిటీ ఒకటి, ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి అధ్యక్ష, ఇవి అత్యున్నత విద్యా సంస్థలు. దానికి ఎమినెంట్ యూనివర్సిటీ ఒకటి, VIT యూనివర్సిటీ ఒకటి భూములు కూడా ఈ రోజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే అంతర్జాతీయ విద్యా విశ్వవిద్యాలయాలతో మన MOUలు కూడా చేసుకున్నాం అధ్యక్ష. అంటే రాబోయే కాలంలో అమరావతిలో ఇంతకన్నా మంచి యూనివర్సిటీస్ పెట్టడానికి ఆల్రెడీ బెల్జియం దగ్గర నుంచి కానీ, అమెరికా నుంచి కానీ MOUs మనం చేసుకొని ఈ రోజు వాటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ముఖ్యంగా వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ ని ఇక్కడ ఆంధ్ర ఎడ్యుకేషన్ కి ఓవర్లాప్ చేసి ఇంటర్లింక్ చేసి దానికి సంబంధించి ఒక క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఆ విషయాలన్నీ ఈ బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టినందుకు ఒక రకంగా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదే రకంగా ఒక ప్రైమరీ సెక్టార్కి వచ్చేసరికి అధ్యక్ష, ఈ రోజు ప్రైమరీ సెక్టార్ లో మొన్నటి వరకు కూడా అధ్యక్ష ప్రతి చిన్న విషయానికంటే ఒక క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలోనే కాకుండా ఒక రకంగా మౌలిక సదుపాయాలు కూడా ఏమీ లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉన్న ఈ పాఠశాల వ్యవస్థని ఒక గాడిలో పెట్టి ఈ రోజుకి పాఠశాల వ్యవస్థ అంటే ప్రైవేటు విద్యా వ్యవస్థకి ధీటుగా ఈ రోజు ప్రభుత్వ విద్యా సంస్థలు మనం ప్రవేశపెట్టామంటే నిజంగా ఇది మనం ఎంతో గర్వించదగ్గ విషయం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ మాట చెప్పగలం అధ్యక్ష, ఈ పరంగా మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అధ్యక్ష ఇప్పటికే పిల్లలు 1వ తరగతి నుంచి మనకి 10th క్లాస్ చదువుకునే వరకు పిల్లలు అధ్యక్ష ఇంచుమించుగా అధ్యక్ష సుమారుగా 47,704 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులో ఒక మధ్యాహ్న భోజన పథకం ద్వారా 1 to 10th కి 39,1,329 పీపుల్కి ఆల్రెడీ మధ్యాహ్న భోజన పథకం వీళ్ళు వినియోగించుకున్నారు అధ్యక్ష. అంటే వాళ్ళకి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎలా ఉంటారంటే మాక్సిమం స్కూల్ అంటే వాళ్ళ ఇంట్లోని భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసుకుని నాణ్యమైన ఫుడ్ ఇస్తూ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ రోజు గవర్నమెంట్ కంకణం కట్టుకుంది అధ్యక్ష. ముఖ్యంగా బాలికా విద్యను మనం ప్రోత్సహించడానికి అధ్యక్ష ముఖ్యంగా సైకిల్ పంపిణీ చేయడం కానీ 9వ తరగతి పిల్లలకి 10వ తరగతి పిల్లలకి కూడా ఆడపిల్లలకి సైకిల్స్ పంపిణీ చేయడం అన్నది కూడా ఈ రోజు మనం ముందంజలో ఉన్నాం అధ్యక్ష. అంటే బాలికా విద్యను ప్రోత్సహించడంలో ఈ గవర్నమెంట్ ముందుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అప్పట్లో మీ అందరికీ తెలిసింది అధ్యక్ష, ప్రతిభా అవార్డులు 10 సంవత్సరాల క్రితం వరకు 10 సంవత్సరాల ముందు వరకు అధ్యక్ష ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రతిభా అవార్డులు ఏం చేశారు అధ్యక్ష? ప్రతిభా అవార్డులు చుట్టూ మూలలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మరి ఆ గవర్నమెంట్ లో ప్రతిభా అవార్డులు ఇచ్చి ఎవరైనా ఎంకరేజ్ చేస్తారని, ఎవరైనా ముందుకెళ్లారని మినిమం కామన్ సెన్స్ లేకుండా గత 10 సంవత్సరాలు కూడా అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రతిభా అవార్డులు మూలన పెట్టారు అధ్యక్ష. మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిభా అవార్డులు వెలికి తీసి ఒక్కొక్క విద్యార్థికి కూడా ప్రతిభా అవార్డు వచ్చిన విద్యార్థికి 20,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఒక మెడల్, ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ 20,000తోనే అయిపోతుందని కాదు, అదొక ఎంకరేజ్మెంట్. ఫర్దర్ గా వాళ్ళ ఎడ్యుకేషన్ పెంచుకోవడానికి కానీ, ఉన్నత విద్యకి వెళ్ళడానికి కానీ, వాళ్ళ మనసులో ఒక భరోసా కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రత్యేకమైన ప్రతిభా అవార్డు నిర్ణయం అధ్యక్ష ఎంతో హర్షించదగ్గ విషయం అధ్యక్ష. అదేవిధంగా స్కాలర్షిప్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు అన్న సిచ్యువేషన్ లోని స్కాలర్షిప్ ని ఒక గాడిలో పెట్టి ఈరోజు స్కాలర్షిప్ వ్యవస్థను కూడా ప్రతి నెల వచ్చేటట్టుగా చేసి ప్రతి పిల్లల్లోని కూడా మేము చదవగలము, మేము సాధించగలమని నమ్మకాన్ని ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ రోజు పేద విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు విదేశీ విద్య చేయాలంటే నిజంగా అందరినీ ద్రాక్ష పులన అని ఎలా అంటారో అదేవిధంగా ఈ రోజు విదేశీ విద్య అనేది చాలా మంది ఇళ్లలో అదొక కళ అధ్యక్ష. అలాంటి కళని ఈ రోజు NTR విద్యా పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులను ఈ రోజు వేరే దేశాలకు పంపించి విద్యను ఆర్జించడంలో ఈ ప్రభుత్వం ముందుండి నడిపిస్తుంది అధ్యక్ష. ఆ విషయాలన్నీ కూడా ఈ సందర్భంగా తెలియజేసే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు పాఠశాలలో మెయిన్ గా మనకి మరుగుదొడ్ల విషయంలో అధ్యక్ష ఇంతవరకు కూడా ఎంతమంది స్కూల్లో పిల్లలు ఉన్నప్పటికీ కూడా టాయిలెట్స్ అనేవి లేక చాలా మంది పల్లెటూరులోని కూడా రూరల్ ఏరియాస్ లో ఆడపిల్లల్ని స్కూల్కి పంపించడంలో కొంతమంది చాలా ఇబ్బంది పడేవారు అధ్యక్ష. అలాంటిది ఈ రోజు ఈ రిలయన్స్ ద్వారా కానీ
ఈ ప్రగతి వన్ ద్వారా కానీ ERNET ద్వారా కానీ CSR ఫండింగ్ ద్వారా సుమారుగా అధ్యక్ష దగ్గర దగ్గర అన్ని స్కూల్స్ కి కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేసి ఎక్కడో కూడా స్వచ్ఛ భారత్కి అనుగుణంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి అనుగుణంగా అన్ని స్కూల్స్ లో కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. 1-2 కాన్స్టిట్యున్సీలో ఏదైనా జరిగినా ఆ తాలూకు ఎమ్మెల్యేస్ కూడా ఇనిషియేట్ తీసుకొని చేయగలిగితే అధ్యక్ష ఇది 100% జరుగుతుందని నమ్మకం అయితే మాకు ఉంది అధ్యక్ష. అందరూ కూడా దీన్ని ఒక యజ్ఞంలా తీసుకొని పాఠశాలలోనే కాదు అన్ని విషయాల్లోనూ కూడా మనం టాయిలెట్ స్వచ్ఛ భారత్కి ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయాల్సిందిగా కోరుచున్నాను అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా స్కూల్స్ లోని పిల్లలకి ఆధార్ అనుసంధానం చేశారు అధ్యక్ష. ఇంతకు ముందు ప్రతి ఒక్క సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రోజు ఆధార్ అనుసంధానం చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఒక మంచి ప్రైమ్ నెంబర్ టైప్ లో ఇది ఉంది అధ్యక్ష. ఇదే విధంగా ఆధార్ అనుసంధానం సంబంధించి సుమారుగా మనకి సంబంధించి 68,86,580 మంది పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష. దీనిలో సుమారుగా 62,27,19 మంది ఆధార్ అనుసంధానం ఉన్నారు అధ్యక్ష. అటెండెన్స్ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రవేశపెట్టడానికి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ కొన్ని స్కూల్స్ లో బయోమెట్రిక్ కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంచుమించుగా డిజిటల్ క్లాస్ రూమ్స్, ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది ప్రైవేట్ విద్యా వ్యవస్థలోనే ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఈ ప్రైవేట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది తెలియదు అధ్యక్ష. అలాంటిది సుమారుగా 3,800 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే టీచర్ లేకుండానే పిల్లలు తమ స్వయంగా నేర్చుకోవడానికి ఒక మంచి పద్ధతిగా అది ప్రవేశపెట్టి ఈ రోజు అన్ని స్కూల్స్ లోని కూడా ముఖ్యంగా హై స్కూల్స్ లో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి కూడా మనకి ఒక మంచి ప్రణాళికను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ మిషన్ గా తయారు చేయడానికి కానీ నాలెడ్జ్ హబ్ గా తయారు చేయడానికి కానీ ఇప్పటికే అనేక రకాల సంస్థలతో మనం MOUలు కూడా చేసుకున్నాం అధ్యక్ష. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ గవర్నమెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుంటుంది అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు మౌలిక సదుపాయాలన్నీ కూడా స్కూల్లో కల్పించి ఆ రకంగా విద్యని అన్ని రకాలుగా ముందుకు నడిపించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నందుకు అదేవిధంగా ఈ 20,000 కోట్ల రూపాయలు ఇంచుమించుగా మనం ప్రవేశపెట్టి లాస్ట్ బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ లో ఇంకా ఎక్కువ ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విద్య విషయంలో మన నారా చంద్రబాబు నాయుడు గారి కలలు కన్నా విశ్వ అధ్యక్ష నాలెడ్జ్ స్టేట్ గా ఎడ్యుకేషన్ సొసైటీగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, ముందుగా మీరు ఉన్నత స్థానంలో కూర్చున్నందుకు మీకు అభినందనలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా ఉండేటట్టు మాత్రం ఉండవట్లేదు అధ్యక్ష. మీరు కొంచెం స్మైల్ చేసినా సరే కొంచెం నవ్వుతున్నా సరే ప్రతిపక్ష సభ్యులు మిమ్మల్ని నవ్వకుండా కూడా చేస్తున్నారంటే అసలు ఎట్లా జరుగుతుందో అనేది అందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష వారు అనకపోతే నా వర్డ్స్ నేను విత్డ్రా చేసుకుంటున్నాను అధ్యక్ష. వన్ ఐడియా బుస్ అంటున్నారు అధ్యక్ష. వన్ ఐడియా, ఒక ఆలోచన మొత్తం దేశాన్నే మార్చేస్తుంది అధ్యక్ష. అటువంటి ఆలోచనలు వచ్చినాయి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష. అది ఎట్లా వచ్చిందనేది నేను చెప్తాను అధ్యక్ష. మీకు కూడా అలాగే గౌరవ ప్రతిపక్ష నేత ఏదైనా మంచి ఐడియా వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా మనం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో రైతుల మీద ఉన్న ప్రేమని ఈ విధంగా చాటుకున్నారు అధ్యక్ష. ఏ విధంగా అయితే ఎక్కడైతే దేశంలో రైతులకి యూరియాకి ఫెర్టిలైజర్కి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయనకు ఒక ఐడియా వచ్చింది అధ్యక్ష. నీమ్ కోటెడ్ యూరియా కనుక మనం తయారు చేస్తే ఆ యూరియాకి నీమ్ కోటింగ్ కనుక వేస్తే ఈ యూరియాని ఇతర ఉపయోగాలకు ఉపయోగించకుండా అంటే ఇండస్ట్రీస్కి ఉపయోగించకుండా బయటికి పోకుండా బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా కేవలం రైతాంగానికే చేరే విధమైన అద్భుతమైన ప్రక్రియ చేసిన వలన అధ్యక్ష ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా రైతాంగం మొత్తం గౌరవ ప్రధానమంత్రికి రుణపడి ఉన్నారు అధ్యక్ష. లేకపోతే
మన అందరికీ తెలుసున్న విషయం అధ్యక్ష. లేకపోతే ఎప్పుడు చూసినా యూరియా గురించి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనందరికీ తెలుసు అధ్యక్ష. ఇప్పుడు అసలు యూరియాకి కొరత కానీ ఇబ్బంది కానీ క్యూల్లో నుంచోవడం కానీ లైన్లో నుంచి వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళాలనే చెప్పులు కూడా అక్కడ పెట్టుకుని క్యూలను మెయింటైన్ చేసే పరిస్థితి నుంచి సర్వసాధారణమైన పరిస్థితి తీసుకొచ్చి కావలసినంత యూరియాని మన రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఐడియాతోటి మొత్తం దేశాన్ని మొత్తం మార్చిస్తుంది అధ్యక్ష. ఇటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు చేసిన నిర్ణయానికి ప్రతి ఒక్కరూ రైతాంగం మొత్తం హర్షిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా నేను మంత్రివర్యుల్ని కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈ ఏదైతే విత్తనాలు ఉన్నాయో విత్తనాలు సప్లై చేసే కంపెనీలు దొంగ విత్తనాలు లేకపోతే ఇన్ఫీరియర్ క్వాలిటీ విత్తనాలని సప్లై చేసి రైతాంగాన్ని చాలా కష్టమైన పరిస్థితులకి నెట్టుతుంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఏదైతే మంచి విత్తనం కనుక వేయకపోతే దాన్ని మొలకెత్తడం కానీ లేకపోతే ఈల్డ్ రానిటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఎవరైతే కంపెనీ సప్లై చేసిందో ఆ కంపెనీ వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అవసరమైతే ఒక యాక్ట్ తీసుకురావాలి. అట్లాగే కంపెనీ వాళ్ళు కూడా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తీసుకొచ్చి ఆ కంపెనీ ఇన్బిల్ట్ గా ఆ విత్తనాలు సప్లై చేసేటప్పుడే ఈ విత్తనం వేసిన తర్వాత ఈ రైతాంగానికి కనుక సరి అయిన ఈల్డ్ రాకపోతే తగిన చర్యలు వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా వీళ్ళకి కూడా డబ్బులు వచ్చే విధంగా మనం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమం కనుక చేస్తే అధ్యక్ష, రైతే రాజుగా చేసే కార్యక్రమం అధ్యక్ష. తప్పనిసరిగా మనం పత్తిపాటి పుల్లారావు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష. ఇదే కనుక మనము ప్రాసెస్ చేసిన తర్వాత అధ్యక్ష, దీనికి బేసిక్ ప్రైజ్ పడేది 22 రూపాయలు అధ్యక్ష. అంటే 75 కేజీలు ధాన్యాన్ని మనము ఆడించిన తర్వాత మనకు వచ్చే బియ్యము సుమారు 50 కేజీలు ఉంటుంది అధ్యక్ష. అందుకు నేను చెప్తున్నది 1100 డివైడెడ్ బై 50 కేజీలు వేస్తే 22 రూపాయలు పర్ కేజీ వస్తుంది అధ్యక్ష. సపోజ్ 1100 బేస్ ఎంఆర్పి ప్రైజ్ ఎంఎస్పి ప్రైజ్ మనం ఒక 30% పెంచితే 1500 రూపాయలు కనుక రైతుకు కనుక మనం ఇస్తే అధ్యక్ష, దానికి మనం ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే ఖరీదు 30 రూపాయలు అవుతుంది అధ్యక్ష. రైతుకి మనకు అయ్యేది 30 రూపాయలు అధ్యక్ష. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ గాన ఏదైనా ఇంకో 10 రూపాయలు వేసుకున్నా 40 రూపాయలకి మనకి వచ్చే విధంగా చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 40 రూపాయల నుంచి ఇంకొక 10 రూపాయలు ప్రాఫిట్ కింద వేసి 50 రూపాయలకు అమ్మిన కన్జ్యూమర్కి మాత్రము ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అధ్యక్ష, ఏదైనా సరే 60 రూపీస్ మినిమం ప్రైస్ ఉంటుంది అధ్యక్ష. 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు పర్ కేజీ. అంటే మనకి రైతాంగానికి మన కన్జ్యూమర్కి 10 నుంచి 15 రూపాయలు బెనిఫిట్ వస్తుంది అధ్యక్ష. రైతుకు మాత్రము మినిమం 30% ఈ రేటు పెంచిన వాళ్ళ కింద అవుతాం అధ్యక్ష. మరి ఈ విధంగా ఎందుకు చేయకూడదు? ఇది కనుక పెంచితే అధ్యక్ష, మన ఎకరానికి 40 బస్తాలు కనుక పండితే మనకి 400 రూపాయలు చొప్పున కనుక మనం ఎక్స్ట్రా ప్రైస్ పెంచుతున్నాం కాబట్టి ప్రైజ్ 1100 నుంచి 1500 రూపాయలు పెంచితే వాళ్ళకి 40 బస్తాలు కనుక ఎకరానికి పండితే అధ్యక్ష, రైతాంగానికి 16,000 రూపాయలు పెర్ ఏకరు పెర్ ఇయర్ కనుక వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ విధమైన చర్య ఎందుకు తీసుకోకూడదు ప్రభుత్వం? ఈ విధమైన చర్య కనుక తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రివర్యులు కానీ పేరు చిరస్థాయిగా నిల్చుంటుంది అధ్యక్ష. ఈ బేసిక్ ప్రైస్ మాత్రం మనం చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఎస్టీఎల్స్ అంటాం అధ్యక్ష. ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఇంకా మనం పెంచవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ పెంచకపోతే ఏ సాయిల్ కి ఏ విధమైన పంట ప్రస్తుతం మారుతున్న ప్రకృతి వైపరీత్యాల వలన ఏ విధంగా మనం ఏ పంట వేస్తే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు రైతాంగానికి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత విస్తరణ కార్యక్రమం కూడా మనం చేపట్టవలసిన అవసరం ఉంది. అది ఇట్లాగా ప్లాంటేషన్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు విత్తనం క్వాలిటీ టెస్ట్ చేయాలి. తర్వాత గ్రోత్ ఎట్లా ఉంది, తర్వాత కోసే వరకు కూడా అధ్యక్ష పర్యవేక్షణ మాత్రము జాగ్రత్తగా ఉండాలి అధ్యక్ష. ఆ పర్యవేక్షణ కనుక ప్రభుత్వం కంటిన్యూస్ గా మానిటర్ చేస్తే ఈ రైతాంగం మాత్రము ఇబ్బందులు పడకుండా
వారికి రావాల్సిన ఈల్డ్ వారు సుఖ సంతోషాలతోటి ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష మనం టెక్నాలజీ అంతా బాగా పెరిగిపోయింది ప్రతిసారి కూడా ఇందాక మనం చూసాం అధ్యక్ష వెహికల్స్ లో మన కారు బస్సు కానీ ఎక్కితే మనం ఎక్కడికి ఎక్కాలో అక్కడ బటన్ నొక్కితే అంటే అధ్యక్ష డ్రైవర్ లేకుండా కూడా తీసుకెళ్లిపోతుందంట అధ్యక్ష అది కొత్తగా వచ్చే రూపొందిస్తున్న విధానం అధ్యక్ష అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పుడు డిమాండ్ని మనం ఎందుకు ఫోర్కాస్ట్ చేయటం లేదు మార్కెట్ డిమాండ్ ఓరియంటెడ్ క్రాప్స్ ని మనము మన టెక్నాలజీ యూజ్ చేసి ఇంత డిమాండ్ ఉంది ఆ డిమాండ్ని ఐడెంటిఫై చేసి మనము రైతులకి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష అవసరమైతే కొంత కంట్రోల్ చేయవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఇంచేతంటే క్రిందటి సంవత్సరం మిర్చి చాలా బాగుంది రేటు అని చెప్పిన మూలాన్ని ఈ సంవత్సరం అంతా మిర్చి రైతులందరూ వేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందనేది మనకు అందరికీ తెలుసున్న విషయం అధ్యక్ష చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఇది ఎంత కారణం ఏంటి అధ్యక్ష డిమాండ్ వర్సెస్ సప్లై మరి వీ హ్యావ్ టు ఫోర్కాస్ట్ దిస్ if we don't forecast this properly with the concern with the available machinery and officers then it is not good on the part of the government adhyaksha definitely ga manamu demand enta undi enta untandi anedi forecast cheyakapothe we are going to land into big problem and farmers ప్రస్తుతం జరుగుతున్న విధానం మాత్రము ఆ విధానంగా ఉంది అధ్యక్ష అట్లాగే ఎవరైతే ఇంకా ఎక్కువ మంది రైతులు కనుక వేస్తున్నప్పుడు మనము ఆఫీసర్స్ వెళ్ళి వారిని కొంచెము ఎడ్యుకేట్ చేయాలి వార్న్ చేయాలి అవసరమైతే సో ఆ విధంగా చేయకపోతే అధ్యక్ష రైతు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు మనం చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం అధ్యక్ష సో దయచేసి ఈ విధంగా మనం గౌరవ మంత్రివర్యులు మాత్రం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిందిగా నేను అడుగుతున్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏదైతే ధర బాగున్న సంవత్సరంలో మంచి రేట్ ఎంతైతే ధర బాగుంటుందో అప్పుడు టోటల్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది అసలు ఎంత సప్లై వస్తుంది ఎన్ని ఏకర్స్ లో ఇక పర్టికులర్ క్రాప్ వేసింది అనేది మనం అనాలిసిస్ కనుక తీసుకుంటే అధ్యక్ష తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ కి కూడా కొంత ఫోర్కాస్ట్ చేసి ఆ ఫోర్కాస్టింగ్ విధానంలో కనుక ప్రాపర్ గా కనుక యూటిలైజ్ చేసుకోగలిగితే మనం చాలా బాగుంటుంది రైతాంగానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష అట్లాగే మనం ఇంకొక విషయం అధ్యక్ష మార్కెట్ యార్డ్స్ ని మాత్రం స్ట్రెంథెన్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష మార్కెట్ యార్డ్స్ ని స్ట్రెంథెన్ చేయాలి తప్పనిసరిగా అప్పుడు కానీ రైతాంగానికి సరి అయిన న్యాయం జరగదు అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఈ బ్యాంకు రుణాలు ఒకటి అధ్యక్ష ఈ బ్యాంకు రుణాల విషయంలో అధ్యక్ష ఈ ఏదైతే కౌలుదారులు ఉన్నారో ఎవరైతే ల్యాండ్స్ కౌలుకి తీసుకుంటారో అధ్యక్ష వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం వస్తుంది అధ్యక్ష నేను రైతు రుణమాఫీ గురించి మాట్లాడట్లేదు అధ్యక్ష దానికి మాట్లాడేదానికి ప్రతిపక్షం వారు ఉన్నారు అధ్యక్ష ఏదైతే కౌలుదారులు ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే అధ్యక్ష ఈ బ్యాంక్ లోన్స్ వాళ్ళకి వచ్చేదానికి వీళ్ళు బ్యాంకు డాక్యుమెంట్స్ బ్యాంకులో ఈ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టడానికి వీళ్ళ పేరున ఉండదు అధ్యక్ష దాంతో ప్రాబ్లం వస్తుంది యాక్చువల్ ఓనర్స్ వాళ్ళు బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇవ్వరు అధ్యక్ష సో దాంతో ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్ ఉన్న మూలాన్ని ఎవరైతే కౌలు తీసుకున్నారో రైతులు డైరెక్ట్ గా బ్యాంకు వారు వాళ్ళకి రుణాలు వచ్చే సదుపాయం మాత్రం కలిగించవలసిన అవసరం మన ప్రభుత్వం ద్వారా కూడా కొంత చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఈ ఫార్మ్ ఎక్విప్మెంట్ అధ్యక్ష మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనము కొనుగోలు చేసి రైతుకి కొంత సబ్సిడైజ్డ్ రేట్స్ తోటి ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు కూలి ధరలు చూస్తే రైతాంగము ఏదన్నా కోత కానీ దానికి వచ్చేటప్పుడు నాటు పోసే టైంలో కూడా అధ్యక్ష ఎక్కడ కూడా 500 రూపాయలు తక్కువ మన మనిషి దొరకటం లేదు అధ్యక్ష దానికి కూడా చాలా కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష రైతుకి నా ఉద్దేశంలో అధ్యక్ష ఏదైతే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ దాని ప్రకారం ఉందో పనికి ఉపాధి హామీ పథకంలో ఉందో ఈ పనికి మంత్రివర్యులు వినాలి సార్ గౌరవ మంత్రివర్యులు వినాలి పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ఊరికే ఎంతసేపు మాట్లాడేమనేది కాదు అధ్యక్ష మనం మాట్లాడేది పాయింట్ ఈ పనికి ఉపాధి హామీ పథకం కింద ఎవరికైతే పని కల్పిస్తున్నారో వారిని డైరెక్ట్ గా మన
వ్యవసాయదారులకి ఫార్మర్స్ తో అనుసంధానం చేయాలి అధ్యక్ష. ఎప్పుడైతే ఫార్మర్సే గనక అడ్మినిస్ట్రేషన్ గనక చేస్తే, అంటే రైతే వాళ్ళతోటి కొంత అడ్మినిస్ట్రేటివ్ గా గనక చేసుకోగలిగితే రైతుకి కొంత ఉపశమనం కలుగుతుంది అధ్యక్ష. లేకపోతే ఈ పనికి ఉపాధి హామీ పథకం మాత్రం తవ్విందే తవ్వుతారు, ఇక్కడ వేసి మళ్ళీ ఇక్కడి నుంచి తీసి అక్కడ వేస్తారు, మళ్ళీ అక్కడ తవ్వి మళ్ళీ ఇటుపక్క వేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా లోపభూయిష్టమైన విధానం కింద జరిగేదానికి అవకాశం ఉందని మాత్రం నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. సో దయచేసి ఇది డైరెక్ట్ గా ఇది ఏ విధంగా చేస్తే కొంతమంది రైతులకు ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే విధంగా మాత్రం చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటాను అధ్యక్ష. ఇప్పుడు మనము ఈ పై చెప్పిన విధంగా ఏదైతే మనము రైతుకి ఈ ఎంఎస్పి ప్రైస్ గనక పెంచగలిగితే మనకు ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది ఏమీ ఉండదు అధ్యక్ష. ప్రతిసారి ఎందుకు పెంచడం లేదో నాకైతే అంత పూర్తిగా అవగాహన లేదు, ఎందుకంటే నేను పట్టణ ప్రాంతంలో పెరిగిన వాడిని అధ్యక్ష. సో రైతాంగం మీద ఎక్కువ నాకు అవగాహన లేని మూలాని గౌరవ మంత్రివర్గం మేము చెప్పిన దాంట్లో ఏదైనా పాయింట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఈ రైతులకి ఏదైతే భూములు ఇస్తున్నారో ఈ సబ్జెక్ట్ కాదు, నెక్స్ట్ నేను ఎస్ఎన్కి వచ్చినప్పుడు డీటెయిల్డ్ గా చెప్తాను. కానీ ఈ రైతుల భూముల్ని కూడా అసైన్డ్ ల్యాండ్ భూములు విశాఖపట్నం జిల్లాలో భూములు దొంగతనాలు అయిపోతున్నాయి అధ్యక్ష. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, భూములు దొంగతనం అయిపోతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ ని బడాబాబులు దొంగతనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరుని రాయించుకుని తర్వాత ల్యాండ్ పూలింగ్ పెడుతున్నారు అధ్యక్ష. అప్పుడు సాక్షి పేపర్ రాసింది, తర్వాత ఈనాడు రాసింది, మిగిలిన పేపర్స్ అన్ని రాసినప్పటికీ కూడా ఏ మంత్రివర్యులు స్పందించలేదు అధ్యక్ష. అది ఈనాడు రాసింది, సాక్షి రాసింది, ఆంధ్రజ్యోతి మాత్రం రాయలేదు అధ్యక్ష. ఇంకా మిగిలిన పేపర్స్ అందరూ రాసే పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తోటి. సో ఏమవుతుందంటే ఈ రైతుకిచ్చిన భూములను కూడా కబ్జా కూడా కాదు, అఫీషియల్ కబ్జా అవుతుంది అధ్యక్ష. సో దయచేసి కన్సర్న్డ్ మంత్రివర్యులు, అక్కడ రెవెన్యూ మంత్రి లేకపోతే ఇంకా హోమ్ డిపార్ట్మెంట్ చూసే మంత్రివర్యుల, వ్యవసాయ శాఖకు వచ్చే మంత్రివర్యుల, వీరందరూ కూడా చూసి సమగ్రమైన దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను అధ్యక్ష దాని విషయంలో. సో రైతాంగాన్ని మాత్రం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తర్వాత ఏదైతే ఇందాక చెప్పాను అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా వస్తే ఎంత బ్రహ్మాండమైన చేంజ్ తీసుకురావచ్చు, ఫైబర్ గ్రిడ్ ఐడియా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఐడియా ప్రకారము కొన్ని వేల కోట్ల రూపాయలు మనము ఎంతో ఆ ప్రాజెక్టుకి తగ్గించి చేసే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఫైబర్ గ్రిడ్ వ్యవహారం, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అట్లాగే ఇంకా ఏదైనా మంచి ఐడియా మాత్రం ఒక ఐడియా తోటి వచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉపయోగపడే విధంగా గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అందరికీ చెప్పమని నేను కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. పి రాజన్ గౌర్ గారు. అధ్యక్ష, డిమాండ్స్ అధ్యక్ష, ట్రైబల్ వెల్ఫేర్ ప్రభుత్వం 3,528 కోట్లు గిరిజనులకు కేటాయించినందుకు సంతోషపడాలో గత బడ్జెట్తో పోల్చినప్పుడు మనం బాధపడాలో మీకు తెలియదు అధ్యక్ష. ఎందుకంటే గత బడ్జెట్ ఒకసారి మీకు మొదటి బడ్జెట్ ఈ ప్రభుత్వం వచ్చింది 2014-15 సంవత్సరం అధ్యక్ష. ఒక్కసారి దీన్ని పరిశీలిస్తే అధ్యక్ష 26,672 కోట్లు ప్రణాళిక ఏమని పెట్టారు అధ్యక్ష. ఆ రోజు ఖర్చు చేసిందేమో 32,730 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఒకేసారి హరిజనులకు గిరిజనులుగా రావాల్సిన ప్రణాళిక ప్రకారం రావాల్సిన డబ్బులు 3,295 కోట్లు మొదటి బడ్జెట్లోనే మాకు అన్యాయం జరిగింది అధ్యక్ష. అలా జరుగుతుందేమో ఈసారి భయపడుతున్నాను అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా మరి ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను, మాకు ఏ బడ్జెట్ అయితే ఇస్తున్నారో ఆ బడ్జెట్ ఖర్చు అయ్యేటట్టు చేయాలని మనవి చేస్తున్నా అధ్యక్ష. ఇప్పటికీ బడ్జెట్ గురించి ఒకసారి చూస్తే అధ్యక్ష 2016-17 బడ్జెట్లోని 3/3/2016కి వారిచ్చిన లెక్కల ప్రకారం చూస్తే అధ్యక్ష కేవలం 63% ఖర్చు అయింది అధ్యక్ష 3/3/2017కి. దాని ప్రకారం 1,248 కోట్ల రూపాయలు మిగిలిపోయినాయి అధ్యక్ష. ఒక నెలకి ఖర్చేమో 1 కోటి 199 కోట్లు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. అంటే ఒక్క మార్చి నెలలోనే 1,248 కోట్లు ఖర్చు పెట్టాలి
సాధ్యం అధ్యక్ష? అంటే డబ్బులు ఏమవుతాయి, ఎక్కడికి వెళ్తాయో అసలు ఇది. అంటే ఈ బడ్జెట్లో పరిస్థితి ఎలాగుందంటే అధ్యక్ష, బడ్జెట్ కేటాయింపు ఒకలాగా ఉంటుంది అధ్యక్ష, నిధులు ఖర్చు ఒకలాగా ఉంటుంది అధ్యక్ష. నిధులు అలాగే ఆ వచ్చిన ఖర్చు కూడా ఆ ఫలితానికి ఒకలాగా ఉంటున్నాం అధ్యక్ష. మరి దీని మీద మరి సంక్షేమ శాఖ మంత్రులు గారు వారి అధికారులు కానీ ప్రత్యేక దృష్టి పెట్టకపోతే అధ్యక్ష, ఈ డబ్బులన్నీ కూడా ఎవరి కోసం అయితే కేటాయిస్తున్నామో, ఏ కేటగిరీల కోసం కేటాయిస్తున్నామో వారికి అందం అధ్యక్ష. చాలా మంది మనం చెప్పుకున్నాం వచ్చి పోలవరం సోమవారం అనుకోని ఆ పోలవరం కోసం అధ్యక్ష త్యాగాలు చేసింది ఎవరు అధ్యక్ష? అక్కడ ఉన్న గిరిజనులు అధ్యక్ష, ఆ ఏరియా ప్రాంత అధ్యక్ష మేము అధ్యక్ష. మా త్యాగాలన్నీ, మా భూములన్నీ, మా ఇళ్ళన్నీ మేమే అటవీ ఉత్పత్తుల మీద ఆశపడుతున్నామో ఆ అటుకుతో సర్వనాశనం అయిపోయి మా త్యాగాలు పరంగా వస్తుంది అధ్యక్ష. మాకు డబ్బులు ఖర్చు పెట్టారు అధ్యక్ష. సోమవారం అది శనివారం అవుతుంది అధ్యక్ష. అది శనివారం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రభుత్వం సరైన మనం చేసుకుంటున్నారు అధ్యక్ష. మా త్యాగపురం అధ్యక్ష, అక్కడ గిరిజనులు కావచ్చు, హరిజనులు కావచ్చు, మిగతా కులాలు కావచ్చు, అందరం త్యాగం చేస్తే ఈ రోజు పోలవరం వస్తుంది అధ్యక్ష. అటువంటి మాకే డబ్బులు ఖర్చు పెట్టకపోతే బడ్జెట్ నుంచి అనేది అయితే అధ్యక్ష లేదు. ఇక జనాభా ఒక్కసారి మా విద్య గురించి చూస్తే అధ్యక్ష, ఎందుకంటే 69 కిందనే ఉన్నాం అధ్యక్ష. మేము రాష్ట్ర జనాభాలో కానీ రాష్ట్ర విద్యలో కానీ చూస్తే అక్షరాస్యతలు మేము అతి తక్కువ భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో మా గురించి ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అధ్యక్ష. కానీ తామాస పద్ధతిలోనే ఖర్చు పెడుతున్నాం, తామాస పద్ధతిలోనే కేటాయిస్తామంటాం అధ్యక్ష. కేటాయింపులు కానీ ఆ ఖర్చులు కానీ దానికి భిన్నంగా ఉంటున్నాం అధ్యక్ష. లేదు అలాగే అధ్యక్ష, మరి మనకు నచ్చిన విధంగా నిధులు కేటాయించి మాకు నచ్చిన విధంగా ఖర్చు పెడతామంటే ఈ చట్టం దేనికి అధ్యక్ష? 1/2013 వచ్చిన SC/ST సప్లై చట్టం దేనికి అధ్యక్ష? చట్టం లేనప్పుడే మాకు 30 నుంచి 36% వరకు నిధులు కేటాయించారు అధ్యక్ష. ఈ రోజు చట్టం వచ్చిన తర్వాత కూడా నిధులు వెనక్కి వెళ్ళిపోతూనే తగ్గిస్తున్నారు అధ్యక్ష. అటువంటి సప్లై చట్టం యొక్క ఉద్దేశం ఏమిటి అధ్యక్ష? లేదు దీనివల్ల బాధ్యతైన వారి మీద చర్యలు తీసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ బయటకు చాలాసార్లు చెప్పారు అధ్యక్ష. మేము చాలా సంతోషించాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మా గురించి బాగా మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే నిధులు సకాలం ఖర్చు పెట్టకపోయినా, నిధులు మురిగిపోయినా, దారి మళ్ళినా కఠినమైన చర్యలు తీసుకుంటాం, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అని చాలాసార్లు చెప్పారు అధ్యక్ష. అంటే ఇతరులతో సమానంగా హరిజనులు కానీ గిరిజనులు కానీ రావాలంటే ఈ నిధులు సకాలం ఖర్చు పెడతాం, వచ్చేటట్టు చేస్తామని చెప్పారు. ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? మనం చూస్తున్నాం ఇప్పుడే 1,248 కోట్ల నిధులు మిగిలేవంటే ఒక మార్చి నెల దారి మళ్ళీపోతాం అధ్యక్ష, మురిగిపోతాం అధ్యక్ష. దానివల్ల మాకు కేటాయించిన బడ్జెట్ ఈ రోజు ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న ఉపయోగం ఏముంది అధ్యక్ష? మాకు 3,520 గత బడ్జెట్ కంటే 400 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి చూపించారు అధ్యక్ష. కానీ ఉపయోగం లేకుంటుంది అధ్యక్ష. ఉపయోగం లేదు కదా అధ్యక్ష. మీరు ఏదైతే చూపించారో అది సకాలంలో ఖర్చు పెట్టి ఒక క్రమ పద్ధతిలో నెలకు ఇంత బ్యారేజ్ చేసుకుని ఖర్చు పెడితే తప్పకుండా దాని ఫలితాలు మాకు వస్తాం అధ్యక్ష. ప్రభుత్వం అనుకుంటూ నెరవేరుతుంది అధ్యక్ష, కానీ ఇప్పుడు నెరవేరలేదు అధ్యక్ష. లేదు అదేవిధంగా అధ్యక్ష, మనం ఇల్లు గురించి చూస్తున్నాం అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు అధ్యక్ష, ఇల్లు బాగా చేస్తున్నాం, వస్తుంది ఇల్లు గురించి చెప్తున్నాం, చాలా చేస్తున్నాం అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. కానీ ఈ రోజు 1,245 కోట్లు మిగిలిపోయిన అధ్యక్ష. ఆ డబ్బులనేది ఏవైతే 3 బారి మా ఇల్లు ఉండిపోయినావో, పునాదులు వేసి చాలా మంది గిరిజనులు ఉండిపోయినారు, లెంటర్ లెవెల్కి వచ్చి ఉండిపోయినారు, అలాగే రూపు లెవెల్కి వచ్చి ఉండిపోయినారు అధ్యక్ష. ఈ 1,245 కోట్లు ఆ నిధులన్నీ దాంట్లో కనీసం 500 కోట్లు మిగిలించారు. చాలా మంది గిరిజనులు ఉండిపోయిన ఇళ్ళన్నీ పూర్తయిపోండేవి అధ్యక్ష. దాన్ని ఆ పని చేయడం లేదు అధ్యక్ష. అలాగే మా ఎస్సీ సోదరులు కూడా సుమారు 3,000 కోట్లు మిగిలిపోయినారు అధ్యక్ష. బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఆ నిధులు కూడా మా ఎస్సీ సోదరులు కానీ కేటాయించుంటే వాళ్ళందరికీ ఇల్లు కూడా పూర్తయిపోండేవి అధ్యక్ష. ఈ రోజు ఒక ఇల్లు కూడా కట్టేటట్టు లేదు అధ్యక్ష. 2015 మరి ఏప్రిల్ 14వ తేదీన మా నియోజకవర్గంలో పునాదులు వేశారు అధ్యక్ష. ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టారో చూపించమని అధ్యక్ష. ఒక్కటంటే ఒక్కటి ఈ రోజు కూడా లేదు. మరి మా సంక్షేమం ఎక్కడ ఉంటాయి సార్? గిరిజన సంక్షేమం కానీ హరిజన సంక్షేమం కానీ దాని గురించి తమ ద్వారా మరి ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకా దానికి మనవి చేసుకుంటున్నాను, ఈ సప్లైన్తోనే మాకు కూడు కానీ గూడు కానీ గుడ్డ కానీ రావాలి అధ్యక్ష. వాటి కోసమే సప్లైన్ అధ్యక్ష. దాన్ని అవే రావడం లేదు అధ్యక్ష. మరి మీరే చెప్పండి, తప్పు మనవి చేస్తున్నాను. భూముల విషయం అధ్యక్ష, భూములు లేని వారికి హరిజన లేని గిరిజన లేని కొనేసేస్తామని చెప్పారు అధ్యక్ష. ఒక్క ఎకరా ఇచ్చారు అధ్యక్ష.
రాష్ట్రంలో ఎవరికైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎకరా ఒక హరిజనులకు కానీ గిరిజనులకు కానీ పోడు భూమి కానీ బీడు భూమి కానీ పాడు భూమి కానీ ఎక్కడైనా ఇచ్చారు అధ్యక్ష ఒకసారి చూపించమని అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మనం చేసాం అధ్యక్ష. అయ్యా మా నియోజకవర్గాలు బాగుంటే తమరు దయచేసి ఎస్పీఎఫ్ ఇవ్వడంటే గౌరవ మరి ఆర్థిక శాఖ మంత్రి మీరు వినతి పత్రాలు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఇస్తారని చెప్పారు అధ్యక్ష. కానీ మేము అందరం కూడా నవంబర్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాము అధ్యక్ష. కానీ మాకు ఎస్టీఎఫ్ నిధులు కానీ ముఖ్యమంత్రి గారు ఎస్డిపి కేంద్ర ప్రభుత్వం నుంచి 50 కోట్లు ఇస్తుంది జిల్లాకి, ఆ నిధులు కూడా మాకు ఇవ్వడం లేదు అధ్యక్ష. కనీసం హరిజన గిరిజనులకు నియోజకవర్గాలు కూడా ఇవ్వలేకపోతే మరి అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? ఎక్కడ ఇచ్చిన గొంగలు ఎక్కడే కదా అధ్యక్ష. తమ ద్వారా తమ ప్రభుత్వానికి మనవి చేస్తున్నది అధ్యక్ష. ఇప్పటికైనా ఆలోచించమని చెప్తున్నాను అధ్యక్ష. ఇది అదేవిధంగా అధ్యక్ష మా బ్యాక్లాగ్ పోస్టుల గురించి చెప్పారు అధ్యక్ష. అలాగే ఉన్నాం అధ్యక్ష. ఇది ఇక మొన్ననేమో మరి ప్రిలిమినరీలో కూడా మీకు రిజర్వేషన్ లేదు, 500 జీవో తీసుకు 570 జీవో తీసుకుంది. ఇదేమో అన్యాయం కదా అధ్యక్ష. ప్రిలిమినరీ నుంచి కొంతమంది రిజర్వేషన్ ఉంటే కొంతమంది వస్తారు అధ్యక్ష. దాంట్లో కొంతమంది ప్రిలిమినరీలు వేరే, రిటర్న్ టెస్ట్లు వేరే. దాంట్లో వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా అవకాశం దొరుకుతుంది కదా అధ్యక్ష. దానికి కూడా ఆ జీవో వచ్చి రాకుండా చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇక మాకు హాస్టల్స్ స్కూల్స్ చాలా వరకు పూసేస్తున్నారు అధ్యక్ష. మరి మేము విద్యను ఎలా కాదు ఇప్పుడు తమకు చెప్పాను, మేము ఇంకా 49% ఉన్నాం మేమని. మహిళలు అయితే ఇంకా 30% ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళందరూ కూడా లేదు. అదే అధ్యక్ష తమ ద్వారా మనవి చేసుకుంటున్నాను. ఇక మాకు ఆర్టికల్ 341, 342 ఉన్నాయి సార్ అధ్యక్ష. హరిజనులకు కానీ గిరిజనులకు కానీ ఈ ఆర్టికల్ 341, 342 ప్రకారం వారి కులానికి సంబంధించిన నిర్ణయాలు వీఆర్ఓ నుంచి జిల్లా కలెక్టర్ తీసుకోవాలి అధ్యక్ష. కానీ జిల్లా కలెక్టర్ రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడుతున్నారు అధ్యక్ష. లేదు ఆర్టికల్ 341 కానీ 342 ఏ అధికారి కూడా విచక్షణ ఆ విచక్షణ ప్రకారం చర్య తీసుకోవడం నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి లేదయ్యా. సుప్రీంకోర్టు తీర్పు చేయదు. ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చివరి కోర్టులు మాకు కూడా లేదు, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు అనేక సార్లు తీర్పులు చెబుతుంది. అయినా సరే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. జిల్లా కలెక్టర్లు వాళ్ళ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అధ్యక్ష? అలాగే ఆర్టికల్ 330, ఆర్టికల్ 332, ఆర్టికల్ 335, ఆర్టికల్ 345, ఆర్టికల్ 366 వీటన్నింటిలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. మరి రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడితే మేము ఎక్కడ ముందుకు వెతుకుతాం అధ్యక్ష? అన్నిటికంటే ముఖ్యం అధ్యక్ష తమకు మనవి చేసుకుంటాను. గిరిజన సలహా మండలి అధ్యక్ష. గిరిజన సలహా మండలి రాజ్యాంగంలోని 244 ఆర్టికల్ ప్రకారం అధ్యక్ష, 5వ షెడ్యూల్ ప్రకారం అధ్యక్ష, పార్ట్ బి ప్రకారం అధ్యక్ష గిరిజన సలహా మండలి అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తున్నాయి ఏర్పాటు చేయడం అధ్యక్ష. మన పక్కనున్న రాష్ట్రం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష కొత్తగా ఏర్పడి కేవలం 1503 షెడ్యూల్డ్ గ్రామాలున్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడి ప్రభుత్వం గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రంలో 4444 షెడ్యూల్డ్ గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే 2490 వారికంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. అయినా సరే మనం గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసుకోవడం లేదంటే గిరిజనుల కోసం మనం ఏ విధంగా కృషి చేస్తుంది ప్రభుత్వం ఆలోచించండి అధ్యక్ష. అంటే అక్కడ పార్టీలో ఎక్కువ మంది గిరిజనులు లేకపోతే మరి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలి అధ్యక్ష. తమ ద్వారా మనం చేసుకున్నాడు అధ్యక్ష. ఇది అన్యాయం అధ్యక్ష ఈ విధంగా చేయడం. మేము గవర్నర్ గారు కూడా వింత పత్రం అధ్యక్ష డిసెంబర్ 15వ తేదీన ఇచ్చాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు అధ్యక్ష. కానీ ఎంతవరకు కూడా రాలేదు అధ్యక్ష. మరి ఎంత అన్యాయం చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష తమకు మనవి చేస్తాం 1958లో మొట్టమొదటిసారిగా గిరిజన సలహా మండలి ఏర్పాటు చేశారు అధ్యక్ష. 1958 అయితే ఇప్పుడు 58 సంవత్సరాల నుంచి గిరిజన సలహా మండలి నిరాటంకంగా వస్తుంది. కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఈ 3 సంవత్సరాలు లేదు అధ్యక్ష. చాలా బాధాకరం అధ్యక్ష. ఇది ఆలోచించండి అధ్యక్ష. ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఈ విధంగా చేస్తే మేము మరి ఎలాగ అభివృద్ధి చెందాం అధ్యక్ష? తమరే చెప్పండి అధ్యక్ష. అలాగే అధ్యక్ష తమకు చెప్తుంటా గిరిజన శాఖ పని కాకపోయినా ఎవరికైనా మా గిరిజనులు ఉన్నారు కదా గిరిజనులకి ఎవరికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి కదా అధ్యక్ష. దాన్ని ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష. అంటే మరి గిరిజనులకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది తమ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. చూడండి ఆలోచించండి అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను డిమెండ్షిప్ ముగించేది నేను ఎక్కువ మాట్లాడుతున్నా డిమెండ్షిప్ ముగించేస్తున్నా అధ్యక్ష. తమ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మనం చేస్తున్న అధ్యక్ష. సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే సప్లై నిధులు ఖర్చుగా చూపించకూడదు.
ఏవైతే సప్లై నిధులు ఉన్నామో గిరిజనుల కోసం ఖర్చు పెట్టారు అధ్యక్ష, హరిజనుల కోసం ఖర్చు అంతేగాని వేరే దగ్గర తీసుకొచ్చి ఈ నిధులు అనేది మళ్లించుకుంటే అధ్యక్ష. అది మా డిమాండ్ అధ్యక్ష, మొదటి డిమాండ్. రెండో డిమాండ్ అధ్యక్ష, ప్రాజెక్టుల కోసం ఇతర మౌలిక సదుపాయాలు ఖర్చు చేసే నిధుల్లో 7% హరిజనుల కోసం, 3% గిరిజనుల కోసం పాత విధిస్తున్నారు అధ్యక్ష. దయచేసి సుమారు 1000 కోట్ల వరకు పాత విధిత హరిజనుల గిరిజనులు కలిపి అధ్యక్ష, ఆ పాత అనేది లేకుండా చేయమని తమ ద్వారా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అలాగే మూడోది అధ్యక్ష, సప్లై నిధులు కోత విధించడం, దారి మళ్లింపు, మూడబెట్టడం, అవినీతి పాల్పడి సంబంధిత శాఖల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శైలజ చెప్పారు అధ్యక్ష. తమ ద్వారా మరొకసారి గుర్తు చేస్తున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అనివార్య పరిస్థితుల్లో ఖర్చులు కాకుండా మిగిలిపోయే నిధులన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయలేదు, ముందుకు తీసుకొచ్చి వచ్చే సప్లైలో కలపాలి అధ్యక్ష. అవినీతి మనం చేస్తున్న అధ్యక్ష. అలాగే ఇప్పుడు గిరిజన సలహా మండలి కూడా వెంటనే ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఇక్కడి నుంచి ఇప్పటికైనా సరే ప్రభుత్వం జరిగింది ఇప్పటికైనా ఏర్పాటు చేయాలి తమ ద్వారా మనం చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా గిరిజన కమిషన్ ఏర్పాటు అధ్యక్ష. గిరిజన అది వారు ఇచ్చిన దీంట్లో కూడా అధ్యక్ష, వారి దీంట్లో కూడా వాళ్ళు చెప్పారు అధ్యక్ష. వారి హామీలు కూడా గిరిజన హరిజన దాన్ని ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. గిరిజన సలహా మండలి గత ప్రభుత్వంలోనే బిల్లు నంబర్ 13 అధ్యక్ష, బిల్లు నంబర్ 13 2013 జూన్ 19 సభలో ప్రవేశపెట్టారు అధ్యక్ష. అది ఇంత ల్యాప్స్ అయిపోయింది అధ్యక్ష. కేవలం బిల్లు ఇప్పుడు కొత్తగా ఎక్కలేదు అధ్యక్ష. బిల్లు కొత్తగా ఎందుకు నా దగ్గర ఉంటే కాపీ నా దగ్గర ఉంది అధ్యక్ష. ఈ బిల్లు తీసుకొచ్చి సేమ్ బిల్లు డేట్లు మార్చి పెట్టుకుంటే సరిపోతుంది అధ్యక్ష. అక్కర్లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, చివరిగా తమకు మనవి చేస్తున్న అధ్యక్ష. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరిరక్షణ కనీసం చేయను అధ్యక్ష. ఆ విధంగా చేస్తే కొంతవరకైనా ఈ ప్రభుత్వం పేదలైన నిరుపేదలైన గూడుకు గొడ్డకి దూరమైన నిరక్షరాశ్రైన కొండ మీద ఉన్న గిరిజనులకి ఊరేస్తున్న దళితులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి తమరు ఈ ప్రభుత్వానికి ఆదేశించండి అధ్యక్ష, మంచిదేగాయని. చివరికి 2 కాగితాలు చూపించేసి ముగించేస్తాను అధ్యక్ష. నేను మా అభివృద్ధి ఎలా ఉంటుందని అధ్యక్ష తమకు మనవి చేస్తాను చూడండి అధ్యక్ష. ఇది ఏ పేపర్ మీ అందరికీ తెలుసు, మెయిన్ పేపర్ ఇది. ఎందుకంటే నేను సాక్షి తీసుకొస్తే సాక్షి అంటే ఇది మెయిన్ పేపర్. ఇది గిరిజనులకి ఏ విధంగా తీసుకెళ్తే చూడండి. డోరికట్టి విజయనగరం నియోజకవర్గం మధ్య సారూరు నియోజకవర్గం డోరికట్టి తీసుకెళ్తారు అందరూ చూడండి. నేను చెప్పింది కదా ఇది. డోరికట్టి మా పరిస్థితి చూడండి అధ్యక్ష. అధ్యక్ష మా పరిస్థితి సప్లైన్ గురించి అధ్యక్ష సప్లైన్ గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం రాస్తారు చూడండి అధ్యక్ష. హెడ్డింగ్ చదివి చుట్టుపెట్టాను. నాయిట్స్ వెల్ఫేర్ ఏజెంట్ ఆఫ్ ఫాల్స్ ఫ్లాట్ విత్ బాబు స్పెయినింగ్ యూజ్ ఫండ్స్ సప్లైన్ గురించి అధ్యక్ష. అలాగే హిందూ పేపర్లు కూడా అధ్యక్ష. ఈ 2 కూడా ఇంగ్లీష్ పేపర్ అధ్యక్ష. నేను చెప్పింది కాదు, నేను విమర్శించడం వాస్తవాల మీద చెప్పాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా రోడ్ల పరిస్థితి అధ్యక్ష రాకుండా అధ్యక్ష. గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడం కూడా నేనే ఇచ్చిన రోడ్లు కూడా లేకుండా అయిపోయిన అధ్యక్ష. ఇది ఎలా తెలుసుకోవడం నా బండి అధ్యక్ష, నేనేసిన రోడ్డు అధ్యక్ష. ఇది అధ్యక్ష ఆర్టీబుక్ అధ్యక్ష. ఆర్టీబుక్ నడిచించిన చూడండి అధ్యక్ష. ఇవి చూడండి అధ్యక్ష. ఇది ఆర్టీబుక్ నడిచించిన చూడండి అధ్యక్ష. ఇది అలాగే అధ్యక్ష, ఈ రోడ్డుకి 4 కోట్ల 10 లక్షలు గత ప్రభుత్వం నేను మంజూరు చేసిన నిధులు మళ్లించడం వల్ల గిరిజనులు సొంతంగా చేసుకుంటారు అధ్యక్ష. రోడ్డు పగులు శని సారూరు మండలంలో పగులు శని రోడ్డు అధ్యక్ష. ఇది గిరిజనులు సొంతంగా చేసుకుంటారు అధ్యక్ష. ఈ రోడ్డు వచ్చిన డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. ఇది అధ్యక్ష మా పరిస్థితి. గోలికట్టు మోసుకెళ్తే చూడండి అధ్యక్ష. ఇది అధ్యక్ష మా పరిస్థితి. కాబట్టి తమ దయచేసి మా గిరిజనులకు ఇచ్చిన నిధులు బడ్జెట్ ఎంత పెట్టమని కాదు, సక్రమంగా క్రమ పద్ధతిగా ఖర్చు పెట్టి మాకు అన్ని కనీసం కూడుకుంటే చేయమని మీకు నమస్కరిస్తూ తెలియజేస్తుంది అధ్యక్ష. Reply will be given afterwards. Now the House is adjourned to meet at 9 a.m. day after tomorrow on 27th March.